గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. గడిచిన వారం రోజులుగా దేశమంతటా నల్లధనం, నోట్ల రద్దు అనే అంశాలపైనే చర్చ జరుగుతోంది. జనం కూలీ నాలి మానుకుని తిండి తిప్పలు వదిలేసి బ్యాంకులు, ఏటీఎంలు చుట్టూ తిరుగుతున్నారు. నల్లధనాన్ని అరికట్టడానికే నోట్లు రద్దు చేశామన్న మోదీ మాటలను విశ్వసించిన జనం బడాబాబులపై కసితో తమ బాధల్ని దిగమింగుకుని రోడ్లపై బారులు తీరుతున్నారు. అసలు ఈ నోట్ల రద్దుతో భవిష్యత్తులో నల్లధనం అనేది ఇక ఉండదని ప్రభుత్వం ఏమైనా గ్యారంటీ ఇస్తుందా అంటే అలాంటి ప్రకటన అనేది ఇప్పటివరకు మనం చూడలేదు. మరి ఎలా? అసలు నల్లధనానికి మూలం నోట్ల లేక మన వ్యవస్థలో ఉన్న తూట్ల? బాధ్యత గల వ్యక్తులుగా ఆలోచిస్తే బ్లాక్ మనీ మూలాలు తెలుస్తాయి. అవి ఏంటి? వాటిని కూకటి వేళతో పెకిలించే మార్గాలేవి? నిజాయితీగా పన్ను కట్టేవాడి ముక్కు పిండే మన వ్యవస్థ చట్టంతో దాగుడు మూతలాడే అక్రమార్కుల్ని ఎందుకు వదిలేస్తోంది? లోపం ఎక్కడుంది? ఇదే ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన డిబేట్లో వివికే ప్రసాద్ గారు బిజినెస్ అనలిస్ట్ అండ్ సూర్యనారాయణ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మాజీ డైరెక్టర్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, అలాగే రాంబాబు గారు బ్యాంకింగ్ రంగ నిపుణులు స్టూడియోలో ఉన్నారు. ఇక కుటుంబరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు మనకి విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఎంవి కృష్ణారావు గారు విశాఖపట్నం నుంచి లైవ్లో ఉన్నారు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ అండ్ బీజేపీ సీనియర్ నాయకులు కూడా అయిన రామకోటే గారు కూడా విజయవాడ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా దేశమంతటా ఈ నల్లధనం, నోట్ల రద్దు అనే అంశంపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం దాదాపు 7,000 కోట్ల రూపాయలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పిఎలుగా మారిపోయిన 7,000 కోట్ల రూపాయలను రద్దు చేస్తున్నట్టుగా చేసిన ఒక ప్రకటన అటు పార్లమెంటును కుదిపేసింది, ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. జనం 150 కోసం రోడ్ల మీద బారులు నిలబడి నల్లధనం మీద కసితో నిలబడి ఉంటే ఇలా అక్రమార్కులకి వేలాది కోట్ల రూపాయలను ఎందుకు రుణాలను మాఫీ చేశారు? అసలు ఆ ఏ రుణాలు? జనం సంపాదించిన, కష్టపడి చెల్లించిన, చెమటోడ్చి చెల్లించిన సొమ్ముని ఎందుకు ఇలా మాఫీ రూపంలో చేశారనే దాని మీద చర్చ జరుగుతోంది దేశంలో. నిజంగానే ఇది మాఫీనా? అసలు వాళ్ళకి ఎందుకు మాఫీ చేయాల్సి వచ్చిందనే దాని మీద చాలా ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంది. ముందుగా రాంబాబు గారు, ఈ ఫస్ట్ అసలు ఈ నల్లధనము దీంట్లోకి వెళ్లే ముందు ఇవాళ జరిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేవ్ చేసిన ఈ 7,000 crore రూపీస్ ఒక్క విజయం మన మాల్యాదే 1,200 కోట్లు ఎంతో చెప్తున్నారు. వాళ్ళతో మన తెలుగు ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు ఈ లిస్టులో. సో ఓవరాల్గా దీన్ని ఎలా చూడాలి? దీన్ని వాళ్ళకి ఇచ్చిన ఒక బహుమతిగా చూడాలనా, లేకపోతే దీంట్లో టెక్నికల్గా వేరే ఏమైనా ఉంటుందా? అంటే వీటిని మామూలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని స్టాటిస్టికల్గా అలౌ చేసినటువంటి ప్రొసీజర్ కనుక చూస్తే ప్రతి బ్యాంకు బ్యాలెన్స్ షీట్ని క్లీన్ చేసుకోవడం కోసం కొన్ని రెగ్యులర్ రైట్ ఆఫ్స్, అట్లాగే కొన్ని టెక్నికల్ రైట్ ఆఫ్స్, కొన్ని ప్రుడెన్షియల్ రైట్ ఆఫ్స్ అనేటటువంటి ఒక 3 రకాలుగా చేసుకునేటటువంటి వీలు కల్పించారు. సో దాని ప్రకారం బ్యాలెన్స్ షీట్లో ఇవన్నీ కూడా పొందుపరచకుండా బ్యాలెన్స్ షీట్ నుంచి బయటకు తీసి తర్వాత రెగ్యులర్ ప్రాసెస్లో వాటిని రికవరీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో దాని ప్రకారం ఈ టెక్నికల్ రైట్ ఆఫ్ అనేటటువంటి దాన్ని ఉపయోగించుకుని ఏదైతే 100 పెద్ద అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఒక 63 అకౌంట్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ షీట్లోంచి పక్కకు జరిపి కిందకి పెట్టి వాటిని రైట్ ఆఫ్గా చూపించారు. టెక్నికల్గా చూస్తే రైట్ ఆఫ్కిను వేవర్కి మధ్యలో తేడాలు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా వేవర్ చేసేటటువంటి ప్రయాణంలో చేసే పనులే ఇవన్నీ కూడా. సో ఒక మాట కూడా ఆమె ఎస్బీఐ చైర్పర్సన్ గారు మాట్లాడుతూ ఇంకా రికవర్ చేయలేనటువంటి ఈ లోన్స్ని రికవర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రైట్ ఆఫ్ చేసామనేట్లు ఒక మాట కూడా మాట్లాడారు. అంటే ఇక మేము రికవర్ చేయలేము. ఇప్పుడు విజయ మల్యాకు సంబంధించినటువంటి 1,200 కోట్ల రూపాయలు ఒక టీం లీడర్గా, ఈ కన్సార్షియం లీడర్గా ఎస్బీఐ ఏదైతే చేసిందో దానికి ఆవిడ ఇచ్చినటువంటి నేను రికవర్ చేయలేను. ఎందుకని ఈ మధ్యలో గోవాలో ఉండేటటువంటి విజయ మల్యాకు సంబంధించిన ఒక బిల్లాని ఏదైతే వేలంపాటకు పెడితే ఎవరు బిడ్డర్సే రాలేదు. సో అది నిజంగానే బిడ్డర్స్ రాలేదా లేకపోతే అతను మేనేజ్ చేశాడా మనకు తెలియదు. అది దానిలో నాకైతే ఆ రోజు మేనేజ్ చేశాడని అనిపిస్తున్నాయి అవన్నీ. సో ఈ పెద్ద అకౌంట్స్ ఏవైతే ఒక 100 అకౌంట్స్లో ఈ పెద్ద అకౌంట్స్ ఏవైతే పక్కకు పెట్టి టెక్నికల్ గా రైట్ ఆఫ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించి తర్వాత రికవరీ కనుక అయితే మేము దీనిలో జమ చేస్తాం అనేటువంటి మాట. ఇప్పుడు టోటల్ అడ్వాన్సెస్ తక్కువ చేస్తారు,
అట్లాగే ఆల్రెడీ వీటికి ఏదైతే ప్రొవిజనింగ్ చేశారో ప్రొవిజనింగ్ చేసినటువంటి అమౌంట్లోంచి వేరే చోట రికవర్ చేసి ఈ అమౌంట్ పట్టుకొచ్చి దీనిలో వేయటం అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి సామాన్యుడికి అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు ఒక క్రమ పద్ధతిలో ఒక టెక్నికాలిటీని ఉపయోగించి దీన్ని రద్దు చేశారనేటటువంటిది ఒక అందులో విజయ్ మల్యా లాంటి వ్యక్తుల్ని రైట్ ఆఫ్ ఏ పదం ఉపయోగించినా కూడా ఇంకా దేశాలకు పారిపోయినటువంటి వ్యక్తికి మనం ఏం చేయలేమనేటటువంటి వాదన చాలా అసౌకర్యంగా చాలా అసలు ఇది గల్ప్ చేసుకోవడానికి వీలైనట్టుగానే ఉంది. సో రేపొద్దున టెక్నికల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మమ్మల్ని ఈ నామ్స్ని పర్మిట్ చేసింది అనేటటువంటి ఒక వాదన పిక్చర్లో పట్టుకురావచ్చు, కానీ టెక్నికల్గా రైట్ ఆఫ్లకి వైవర్కి తేడాలు ఉన్నాయని వాదన చేయొచ్చు, కానీ టెక్నికల్గా చెప్పవచ్చు, కానీ అది రెండు ఇంచుమించు ఒకటే. ఫైనల్గా కట్టాల్సిన పని లేదు. ఇక విజయ్ మాల్యా ఏదైతే రైట్ ఆఫ్ అని చెప్తున్నారో ఈ 1200 కోట్లని, ఆ 1200 కోట్లు విజయ్ మాల్యా రేపు పొద్దున ఇండియాకి తిరిగి వచ్చినా ఈ 1200 కోట్లు కట్టాల్సిన పని అయితే లేదు. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ చెప్తుంది కదా అడ్వాన్సెస్ అనేది కలెక్షన్ అకౌంట్ అని ఒక కలెక్షన్ అకౌంట్ ఆయన చెప్పిన టెక్నికల్గా దాన్ని సెపరేట్గా చూస్తారు. కేసులు రన్ అవుతూ ఉంటాయి. కేసుల నుంచి వైవర్ అయిందని కాదు, బట్ వీళ్ళ అకౌంట్లో వాళ్ళు రైట్ ఆఫ్ చేసుకున్నారంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ప్రొవిజన్ గట్టా చేయరు. సో దట్స్ అ డిఫరెన్స్ అంతే. బట్ అలా అని కేసుల నుంచి డ్రాప్ చేస్తారని కాదు. ఇవన్నీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గానే ఉన్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్టే, బట్ కేసుల నుంచి డ్రాప్ చేసే ప్రశ్న ఉండదు నాకు తెలిసి. అట్లాంటిది ఏమి ఉండదు. అది వాళ్ళు ఏంటంటే అడ్వాన్సెస్ అంటారు. దానిలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఈ హై ప్రొఫైల్ ఏవైతే ఒక 100 అకౌంట్లు ఉన్నాయో 100 అకౌంట్లో 63 అకౌంట్లని ఈ రకమైనటువంటి రైట్ ఆఫ్ చేశారు. 31 అకౌంట్ని టెక్నికల్గా మరొక రైట్ ఆఫ్ అని చెప్పి పక్కన పెట్టారు. ఒక 7 అకౌంట్లు మాత్రమే ఎన్పిఏగా చూపించారు. సో ఫైనల్గా ఇంకో మాట కూడా మేము రికవర్ చేయలేమనేటువంటి మాట చెప్పేసినారు కదా, అంటే గాలికి వదిలేసినట్టే. మామూలుగా మీకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నామ్స్ను ఉపయోగించామని చెప్పి చేస్తే ఒక పద్ధతి, ఇంకా మాకు రికవరీ రాదు అనేటటువంటి ఒక మాట ఉపయోగిస్తూ చెప్పింది మాత్రం ఇది చాలా అన్యాయం అయినటువంటిది, ప్రజలకు కోపం వచ్చేటటువంటి ఇష్యూ ఇది. విజయ్ మాల్యాకు సంబంధించిన 1200 కోట్ల రూపాయలతో పాటు మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దీంట్లో. ఒకసారి ఆ లిస్టు కూడా చూడాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే దేశమంతా, దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనం ఇవాళ రోడ్ల మీద నిలబడి నల్లధనానికి వ్యతిరేకంగా పోరాటం అన్నట్టుగా కనపడుతోంది బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర. అలాంటి సమయంలో ఇలాంటి కోట్లాది రూపాయలు ఎందుకు వేవ్ చేశారు? ఇది వేవా, టెక్నికల్గా పేరు ఏది చెప్పినా కూడా ఇది ఒక వెసులుబాటు లాగానే చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారి తెలుగు ప్రముఖుల లిస్టు కూడా ఒకసారి చదవాల్సిన అవసరం అనేది నాకు కనపడుతుంది. ఆంధ్ర బ్యాంకులో అప్పు తీసుకున్న చందా రాజయ్య, సులోచన మహేశ్వర ఇండస్ట్రీస్ 8 కోట్లు, కాకుమాన బాపనయ్య, రాజలక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ 2 కోట్లు, తుమ్మలపల్లి వివేక్, త్వస్తా ఐడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5.36 కోట్లు, పి తిక్కారెడ్డి, అరవి విజయ, ప్యారెస్ కోలిన్స్ డిస్ట్రిబ్యూటర్స్ 21 కోట్లు, జేసీ పవన్ రెడ్డి సంయుక్త, జేసీ పవన్ రెడ్డి అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు అబ్బాయి, జేసీ పవన్ రెడ్డి సంయుక్త టెడెంట్ పవర్ సిస్టమ్స్ 31.96 కోట్లు, అండ్ ఎన్ నాగేశ్వరరావు ఎన్సిఎస్ షుగర్స్, బహుశా నామా నాగేశ్వరరావు గారు అయి ఉంటారు, ఎన్సిఎస్ షుగర్స్, ఓకే, ఎన్ నాగేశ్వరరావు, ఓకే, 111 కూడా ఉన్నారండి. సారీ, ఎన్ఎస్సిఎల్ స్పోర్ట్స్ స్కామ్లో కూడా ఉన్నారు. ఆ స్కామ్లో కూడా ఉన్నారు. రైట్. సుకేష్ గుప్తా, అనురాగ్ గుప్తా, ఎంబీఎస్ జ్యువెలర్స్, ముసద్దిలాల్ భగవతి జ్యువెలర్స్ అని ఇది ఎప్పుడు చాలా ఫేమస్ ఇది. ఎం మధుసూదన్ రెడ్డి, మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ 15 కోట్లు, ఎంబీఎస్ జ్యువెలర్స్ 251 కోట్లు. అది తిక్కవరపు వెంకటరామరెడ్డి గారు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ 203.76 కోట్లు, పిఆర్కే రావు, పి గీతారావు, వెంకటేశ్వర ఇన్ఫ్రా 24 కోట్లు, సుకేష్ గుప్తా, అనురాగ్ గుప్తా, ఎంబీఎస్ ఇన్ఫ్రా లిమిటెడ్ 8.92 కోట్లు, సుకేష్ గుప్తా, అనురాగ్ గుప్తా, ఎంబీఎస్ జ్యువెలర్స్ 266 కోట్లు. ఇది 2 అకౌంట్స్లో వచ్చింది. ఇది దాదాపుగా 2 కలిపి 500 చిల్లర కనపడుతుంది ఇది. అలాగే తోటెంపూడి సలవిత్, అలాగే కవిత, తోటెం ఇన్ఫ్రా లిమిటెడ్ 50 కోట్లు, జుగల్ కిషోర్ అగర్వాల్, శీతల్ రిఫైనరీస్ లిమిటెడ్ 54 కోట్లు, ఎరిక్ ఆమ్స్ట్రాంగ్ సంజీవ్, యూనివర్సల్ బయోఫ్యూల్స్ 20 కోట్లు, ఎస్ జయదేవ్, ఏ శ్రీనివాసరావు, ర్యాంక్ ఇండస్ట్రీస్ 13.6 కోట్లు, తోటెంపూడి సలవత్ అజయ్ సింగ్, తోటెం ఇన్ఫ్రా 83.15 కోట్లు, పిఏ శేషగిరిరావు, అదొక బ్యాంక్, ఇదొక బ్యాంక్, ఇందాక పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇదేమో ఎస్బీఐ, పిఏ శేషగిరిరావు, మాధవి, మార్బల్ ఎస్టేట్ లిమిటెడ్ 14.29 కోట్లు, ఆర్ రామరాజు, గోపాలకృష్ణరాజు, మైటాస్ హిల్ కౌంటీ 55.25 కోట్లు, పసులూరి మణిప్రసాద్, జీవీఎస్ ఇన్ఫ్రాకాన్ 5 కోట్లు, మోటుపల్లి హరిబాబు, ఆంధ్ర రైస్ ఆయిల్ మిల్ 12.49 కోట్లు, వీరరాఘవయ్య చౌదరి, బీఆర్సీ కన్స్ట్రక్షన్స్ 10 కోట్లు, ఓలేటి ఉషారాణి, వీటీ ట్రేడర్స్ 11 కోట్లు, వివి నాయుడు, విక్టరీ ఎలక్ట్రికల్స్ 82 కోట్లు, తలతం రవిశంకర్, ఆర్వి ఇన్టెక్స్ 17 కోట్లు, పి ప్రభాకర్ రెడ్డి,
విజయ, వైస్రాయ్ హోటల్స్, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి వీరు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా. తెలుగుదేశం హయాంలో రాజ్యసభ సభ్యుడిగా ఒక వెలుగు వెలిగిన ప్రభాకర్ రెడ్డి గారు కూడా యూకో బ్యాంక్ పేరుతో టోపీ పెట్టారు. 25.42 కోట్లు. మరొక అకౌంట్లో ఇదే ప్రభాకర్ రెడ్డి గారు, చక్రధర్ గారు, కేఎఫ్డి లేక్ ప్రైవేట్ లిమిటెడ్ 9.18 కోట్లు. పి చక్రధర్ రెడ్డి, పి లక్ష్మి, క్రుస్తుం ప్రొడక్షన్స్ లిమిటెడ్ 8 కోట్లు. పి చక్రధర్ రెడ్డి, పి లక్ష్మి, దేవా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5 కోట్లు. వీళ్ళు తెలివితేటలు చూస్తుంటే ఒకే బ్యాంకులో డిఫరెంట్ నేమ్స్తో ఒకే కుటుంబంలో తీసుకున్నట్టు కనబడుతుంది. సో ఓవరాల్గా మన తెలుగు ప్రముఖులు వీళ్ళు. కుటుంబరావు గారు, ఇక్కడ ఒకవైపు ఏమో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, నల్లధనము లేకపోతే దీన్నంతా రూపుమాపాలి, జనమేమో రోడ్డు మీద బారులు తీరున్నారు, కొంత కసి కనపడుతోంది, ఇబ్బందులు బాధలు ఉన్నా సరే నల్లధనం రూపుమాపుతారనే ఆశతో నిలబడుతున్న తీరు మనం చూస్తున్నాం. దీన్ని చూసి నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు ఇలా దోచిపెట్టాలి వీళ్ళకి, మన చెమటని వీళ్ళకి ఎందుకు దోచిపెట్టాలని. టెక్నికల్గా ఏం చెప్తారో, టెక్నికల్గా అది దాన్ని రద్దు అంటారో, మాఫీ అంటారో, వెసులుబాటు అంటారో, ఏం పేరు పెడతారో నాకు తెలియదు. వీళ్ళకి మాత్రం ఒక గోల్డ్ స్పూన్తో తినిపిస్తున్నట్టుగా కనబడుతోంది. కుటుంబరావు గారు, మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ప్రజలకు ఏం చెప్పాలి మనం? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. సార్, ఇందులో మీరు ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదేదో ఇవాళే కొత్తగా వచ్చింది కాదు. 2013 నుంచి 2015 వరకు 29 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కలిపి 1,14,000 కోట్లని రైట్ ఆఫ్ చేసింది. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 40,000 కోట్ల వరకు రైట్ ఆఫ్ చేసింది. అయితే ఇది రైట్ ఆఫ్ అంటే పూర్తిగా ఇక ఖాతాల్లో నుంచి తీసేసినట్టు కాదు. వీటిని ఏయుసిఏ అకౌంట్లోకి షిఫ్ట్ చేస్తారు. ఓకే, అంటే అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్. అంటే బుక్స్ లో ఎన్పిఎస్ బుక్స్ లో కనపడకుండా ఉండి ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమని ఏయుసిఏ అకౌంట్ లోకి షిఫ్ట్ చేస్తారు. అయితే దీనికి అడిక్వేట్ ప్రొవిజనింగ్ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం చేస్తారు. అయితే ఏయుసిఏ అకౌంట్ లో ఉన్నంత మాత్రాన రికవరీ ప్రాసెస్ ఆగదు, రికవరీ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ టైమింగ్ ఎట్లా అయ్యిందంటే, డిమానిటైజేషన్ నడుస్తున్నప్పుడు అనమాట, ఈ 500 రూపాయల నోట్లు 1000 రూపాయలు రద్దు అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ ముందుకొచ్చేపాటికి ఎవ్రీ ఇయర్ అవుతున్న ప్రాసెస్ ఇది. ముందుకొచ్చేపాటికి ఏదో కొత్తగా చూస్తున్నాం మనం. చూసి ఏంటి ఇన్ని వేల కోట్లు బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తున్నాయి, ఏంటి బ్యాంకులు సామాన్యుడికి కష్టపెడతా కూడా సామాన్యుల్ని కష్టపెడతా ఇంత డబ్బులు దుబారా చేస్తానయ్యా, విచ్చలవిడిగా లోన్లు ఇచ్చని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ అది కాదు, ఇది పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాసెస్ అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. ఒకటి, గత కొద్ది సంవత్సరాల్లో ఎన్పిఎల్ ఏదైతే పెరిగి దాదాపు టోటల్ అడ్వాన్సెస్ లో 9% అయితే ఎప్పుడైతే దాటిందో, రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడే కాషన్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్నేషనల్ బ్యాసల్ నామ్స్కి వెళ్లే ముందు ఈ ఎన్పిఎస్ తగ్గించుకోకపోతే కనుక మన వ్యవస్థ కనమాట విశ్వసనీయత ఉండదు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా. కాబట్టి అనమాట బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లయినా తగ్గించుకోవాలి ఎన్పిఎస్ అని చెప్పేసి కూడా నామ్స్ మార్చడం కూడా జరిగింది. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఇవాళ డిమానిటైజేషన్తో కొంచెం అసౌకర్యం సామాన్యులకి కలుగుతోంది, అది మనం కాదనలేము. అయితే సామాన్యులకి అసౌకర్యం కలుగుతోంది ఓ పక్కన బ్యాంక్స్ ఇట్లా లోన్స్ రైట్ ఆఫ్ చేస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి రెండింటిని కంపేర్ చేసి ఏదో ఒక హేళనగా మాట్లాడటం మాత్రం బ్యాంకుల్ని కించపరచడం కానీ మంచిది కాదని చెప్పేసి నేను అంటాను. ఏ బ్యాంకు కూడా పర్ఫెక్ట్ గా పనిచేయలేదు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ 100 రూపాయలు డిపాజిట్ కింద తీసుకుని 100 రూపాయలు అప్పు ఇచ్చినప్పుడు మొత్తం 100కు 100 తిరిగి రికవర్ అవుతుందని చెప్పేసి కూడా మనం ఎప్పుడు అనుకోకూడదు. ఓన్లీ థింగ్ ఎంత ప్రూడెంట్ గా ఇస్తారు అప్పులు, ఒక విధంగా ఇది వరకు చేసిన తప్పులు మళ్ళీ తిరిగి చేయకుండా ఏ విధంగా అనమాట కొత్త తప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడతారు, మేనేజ్మెంట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అది వాళ్ళు చూస్తున్నాం. ప్రైవేట్ బ్యాంకులు అన్ని కూడా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంది. పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తింది ఇది ఇష్యూ. ఎత్తితే నేను చెప్తున్నాను 2013లో కాంగ్రెస్ పార్టీ లేదా, 2012లో కాంగ్రెస్ పార్టీ లేదా, అప్పుడు 1000 కోట్లు రైట్ ఆఫ్ అవ్వలేదా బ్యాంకుల్లో? ఇవాళ కొత్తగా ఏదో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దయినప్పుడే
స్టేట్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ నా ఇండియా 7,000 నా పాయింట్ కోట్ల ఏంటంటే రూపాయలు చేసింది నా రైట్ పాయింట్ ఆఫ్ ఏంటంటే చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంకో చేయలేదా బ్యాంక్ ఎంత చేసింది అప్పుడు అంటే జరగలేదా చేయడం కూడా మంచిది కాదు. నో నా పాయింట్ ఏంటంటే పైన దృష్టి పెట్టి ప్రభుత్వం ఇటు బ్యాంక్ మేనేజ్మెంట్స్ కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ఇంప్రూడెంట్ లెండింగ్ అవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది. కుటుంబరావు గారు, నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదా, 2013 నుంచి 2015 వరకు 1,00,000 కోట్ల రూపాయలు వ్యయం చేయలేదా, లేకపోతే ఇప్పుడు చేయలేదా అనే దాని మీద నేను మాట్లాడాను. అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా ఒకవేళ అది తప్పైతే తప్పే, టెక్నికల్గా కరెక్ట్ అయితే కరెక్టే, ఎవరు చేసినా అది ఒకటే యాంగిల్లో ఉంటుంది. ఇక్కడ మీరు అన్నారు రికవరీ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది, బ్యాంకింగ్ రంగం మీద మనకి కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదని డెఫినెట్గా మాట్లాడకూడదు, నేను ఒప్పుకుంటా. కానీ ఆంధ్రప్రదేశ్లో రైతులు రుణమాఫీ కోసం రీషెడ్యూల్ చేయమంటే ఏమంది రిజర్వ్ బ్యాంక్? రైతుల దగ్గరికి వస్తే కనీసం రీషెడ్యూల్ కూడా మీరే వెళ్ళి ఎక్కే గడప దిగే గడప అని తిరిగారు కదా ఆర్బీఐ చుట్టూ. మా రైతులకు మేము రుణమాఫీ చేస్తున్నాము, చాలా కాలం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం వాళ్ళకి రీషెడ్యూల్కి అవకాశం ఇవ్వండి అంటే మాట కూడా కేర్ చేయలేదు కదా రైతులకి. ఇక్కడ ఒకటే చెప్తానండి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే రైతు రుణమాఫీ పథకం అమలు చేయడానికి ముందు అప్పటి గవర్నర్ రఘురామ్ రాజన్ గారిని నేను 3 సార్లు కలవటం కూడా అయింది. మొదట అనమాట కోటయ్య గారితో పాటు వెళ్ళటం, తర్వాత విడిగా 2 సార్లు కలవటం కూడా అయింది. క్లియర్లీ రుణమాఫీకి ఎగెయిన్స్ట్ రిజర్వ్ బ్యాంక్ చెప్పకపోయినా రిజర్వ్ బ్యాంక్ ఏముందంటే ఇట్లా విచ్చలవిడిగా మీరు రుణమాఫీలు చేస్తే గనక రేపు ఫ్యూచర్ లో లెండింగ్ ప్రాసెస్ అనేది డిస్రప్ట్ అయిపోతుంది, ఏ ఒక్కళ్ళు కూడా రుణం తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టరు, కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది రుణమాఫీ అప్పుడు అని చెప్పేసి అని బ్లాంకెట్ క్లియరెన్స్ మేము ఇయ్యలేమని చెప్పడం కూడా జరిగింది. అయితే ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఆర్బీఐని కన్విన్స్ చేయగలిగాం, పారదర్శకంగా చేస్తాం. ఇది వరకు గనక ఎప్పుడైతే గనక చిదంబరం గారి టైం అప్పుడు రుణమాఫీ జరిగిందో అప్పుడు జరిగిన అవకతవకలు జరగకుండా మేము చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తామని ఒక స్కీమ్ ఇవ్వటం వలన రఘురామ్ రాజన్ గారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పారదర్శకంగా ఇంప్లిమెంట్ చేసాం. ఇవాళ 11,000 కోట్లు అనమాట దాదాపు రైతులకి డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క అవకతవక అయిందని చెప్పేసి కంప్లైంట్ లేదు. ఏమాత్రం కంప్లైంట్లు ఉన్నా టెక్నికల్గా ఎంట్రీ చేయకపోవటం బ్యాంకులు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కూడా రిజాల్వ్ చేస్తుంది. అయితే ఇట్లా రైతులకి వెసులుబాటు బ్యాంకులు కల్పిస్తున్నాయా లేదా, ఒట్టి పెద్ద ఇండస్ట్రియలిస్టులకి పెద్ద బిజినెస్ మెన్కే వెసులుబాటు కల్పిస్తుందా అనేది మనం కేర్ఫుల్గా చూస్తే కనుక ముందు నుంచి కూడా ఎప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ లోపం ఉంది. పెద్ద పెట్టుబడిదారులకి పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఫేవరబుల్గానే ఉంది. ఎందుకు అని అంటారు మీరు వ్యవస్థ అనమాట. మీరు ఎప్పుడైతే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అయ్యిందో మధ్యలో లోన్ వైవర్స్ అని చెప్పేసి రుణం వెళ్ళాలని ఇందిరాగాంధీ గారి టైం అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా ఎప్పుడైనాయో దాంతో ఏమైందంటే వ్యవస్థలో కంటిన్యూస్ గా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని రాజకీయ నాయకులు కానీ పదవుల్లో ఉన్నాళ్ళు కానీ ఆ టైం అప్పుడు బ్యాంక్ డైరెక్టర్లుగా అయిన వాళ్ళు కానీ సొంత ప్రయోజనాలకి వాడుకుంటా బ్యాంక్ లోన్లు అప్పులు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకుంటా చాలా నిర్వీర్యం చేశారు వ్యవస్థని. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆ ప్రాసెస్ నుంచి బ్యాంక్స్ బయటపడుతున్నాయి. ఇది వాళ్ళ మధ్యాహ్నం వచ్చిన ఇష్యూ కాబట్టి ఇది ఈ రోజు మధ్యాహ్నం వచ్చిన ఇష్యూ కాబట్టి నేను దాన్ని కూడా మనం డిబేట్ చేయాలనే ఇష్యూతో ఇవాళ ఖచ్చితంగా అవుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మార్పులు చేరుతున్నాయి. అండ్ ఈ డిమానిటైజేషన్ అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో ఇటు ఒక పక్కన నల్లధనాన్ని అరికట్టమే కాకుండా బ్యాంకింగ్ సిస్టమ్ కూడా క్లీన్ అవుతుంది. ఏ విధంగా మీరు అనొచ్చు 14 లక్షల కోట్లు ఏదైతే కనుక ఇవాళ చలామణిలో ఉందో అది మొత్తం బ్యాంకుల్లోకి వస్తుందా, ఎంతవరకు అమౌంట్ వస్తుంది, 9 లక్షల 10 లక్షల వచ్చింది అనుకుందాం. రాని అమౌంట్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి ఆటోమేటిక్ అలా బ్యాలెన్స్ షీట్ లో సర్ప్లస్ కిందే. దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ బ్లాక్ మనీ ఇస్తా సరే, బ్యాంక్స్ ఎందుకు దాని మీద ఇవాళ ఎన్పిఎస్ని 7,000 crores ఎందుకు వేవ్ చేసింది, లేకపోతే టెక్నికల్గా ఏంటనేది సరే దాని మధ్యాహ్నం వచ్చింది కాబట్టి ప్రజలకు ఒక దాని మీద తెలియాలి కాబట్టి చెప్పాను. ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పారు అనుకోండి. ప్రసాద్ గారు, ఇక్కడ బ్లాక్ మనీకి సంబంధించి నోట్ల రద్దుతో బ్లాక్ మనీ వస్తుంది అనే ఒక ప్రధానమైన కాన్సెప్ట్ని తెర మీదకి తెచ్చారు. దాంతోపాటు కొంత నకిలీ కరెన్సీ, కొంత హవాలా ఇటువంటివి కూడా ఉండవు అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. బ్లాక్ మనీ అనేది దీంతోనే ఆగిపోతుందా? అసలు బ్లాక్ మనీ మూలాలు నోట్లలో ఉన్నాయా, మన వ్యవస్థలో ఉన్న తూట్లలో ఉన్నాయా అనేది మై బేసిక్ క్వశ్చన్ టుడే. ఖచ్చితంగానండి. ప్రధానమైన వనరులు చెప్పాలంటే కనుక కరెన్సీతో మొదలవుతుంది. కరెన్సీతో మొదలయ్యి ఏ వస్తువుకైతే దాచుకోవడానికి అంటే ఫంజిబుల్ అంటే ఒక హ్యాండ్ ఓవర్ కనుక ఒక చేతిలో నుంచి ఒక చేతిలోకి మారితే ఆస్తి యొక్క పంపకం జరగడానికి అవకాశం ఉంటుందో, చరాస్తి ఎవరి చేతిలో చరాస్తి
చరాస్తి కూడా అనకూడదు, అందులో కొన్ని ఆస్తులే. చరాస్తి అంటే వెహికల్స్ కూడా చరాస్తులే, క్యాష్ కూడా చరాస్తి, అది వేరండి. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చరాస్తి అంటాం, అవన్నీ కాదు. అంటే ఏదే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, ప్రెషస్ మెటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే చేతులు మారితే కనుక ఓనర్షిప్ మారే ఆస్తులన్నింటిలో కూడా ఇటువంటి నల్లధనం పోగుబడే అవకాశాలు ఉంటాయి. అందులో ప్రధానమైన వనరు అన్నిటికీ కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అదృష్టవశాత్తు డబ్బులే కాబట్టి ఇండియాలో ఇంకా వేరే కరెన్సీలకు అంత చలామణి లేకుండా రూపాయలను ఒప్పుకుంటున్నారు కాబట్టి రూపాయలను కనుక కట్టడి చేస్తే మొట్టమొదటి వెయిట్ అక్కడ పడుతుంది. ఆ తర్వాత జరిగేది ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్లో కూర్చుంది. రియల్ ఎస్టేట్లో ఎలా కూర్చుంది, కనపడకుండా అంతర్లీనంగా కూర్చుంది. 5 లక్షల రూపాయలేమో స్టాంప్ వాల్యూ ఉంటుంది, నిజంగానేమో ₹1,00,00,000 రేటు చెప్తా ఉంటారు. అంటే 95 లక్షల రూపాయలు ఒక ఎకరానికి కూర్చుని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కట్టడి కావాలంటే ఒకసారి క్యాష్ని కనుక కట్టడి చేసినట్లయితే రెండవది పడేది ఏంటంటే ఆస్తుల విలువ మీద పడుతుంది. ఇప్పుడు మనకు తెలిసింది కొద్దిగానండి, వాళ్ళ బ్యాంకులు వాళ్ళ మనకు డిక్లేర్ చేసి 7,000 కోట్లు రేట్ ఆఫ్ చేస్తుంటే ఇంత గగ్గోలు పెడుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఎన్నో చోట్ల బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా మార్కెట్ రేట్ అని ఎక్కువ రేటు చూపిస్తూ ఆ బ్లాండ్స్ని సెక్యూరిటీ కింద పెట్టి లోన్లు తీసుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా లోన్లు డిఫాల్ట్ అవ్వబోతాయి. కాబట్టి ఎందుకని వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా 20-25%, 30% పడిపోవడం అనేది దాదాపుగా ఖాయంగా కనపడుతున్న ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ రేట్లు కనుక పడిపోయినట్లయితే బ్యాంక్ 78లో కూడా ఇలాగే పెద్ద నోటును మార్చారు కదా, కానీ అది 2%, 2%, 5% పక్కన పెడితే ఏం ఆగింది? ఏమీ ఆగల, మళ్ళీ మొదలైంది. తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి మార్చారు, మళ్ళీ వచ్చింది, ఇప్పుడు మార్చారు. పోనీ ఏమైనా గ్యారంటీ ఉందా? ఇంకో 2 నెలలకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ రాదని ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ అయితే ఉండదండి, లేదు కదా. అంటే ఫాలో అప్ యాక్షన్ లేకుండా దీని మూలాల్లోకి మనం ఎందుకు వెళ్ళకూడదు? టాక్సేషన్, కరప్షన్, బ్యూరోక్రసీ, పొలిటికల్ కరప్షన్, వీటన్ని అంశాలను టచ్ చేస్తే బ్లాక్ మనీ అని ఆపకూడదా? ఆపే అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు నోట్ల చుట్టూ తిప్పుతున్నారు రాజకీయం అనేది? అంటే ఇప్పుడు రండి, ఇప్పుడు అలాంటి 10 కారణాలు ఉంటే ఒక కారణంతో మొదలు పెడతారు యుద్ధం. ఒక చోట యుద్ధం చేసినంత మాత్రాన 9 యుద్ధం చేయరని కాదు, వాళ్ళ యొక్క ఆశయాన్ని కూడా సంశయించడం మంచి పద్ధతి కాదు. ఇవాళ రోజున అన్నిటికీ మూలం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కాబట్టి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మీద పట్టడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు రాబోయే చర్యలు 31 డిసెంబర్ తర్వాత ఇంకా చర్యలు తీసుకొస్తానని చెప్తున్నారు ప్రధానమంత్రి. నేను ఇక్కడ మోడీని బీజేపీ పార్టీగా చూడలేదు, ఒక దేశ ప్రధానమంత్రిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలి కాబట్టి చెప్తున్నాను. సో ఆయన తీసుకుని ఇంకా చర్యలు రాబోతున్నాయి అన్నాడు. మనకు తెలిసినంత మాత్రం నాలెడ్జ్ ప్రభుత్వం దగ్గర లేదా అంటే ప్రభుత్వంలో తెలివైన ఆఫీసర్లు, తెలివైన ఎగ్జిక్యూటివ్ చాలామంది ఉంటారు. కాకపోతే ఇన్ని రోజులకి వాళ్ళు దన్నుగా నిలబడే రాజకీయవేత్త లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఇవాళ రాజకీయంగా దన్ను నిలబడ్డారు కాబట్టి అందరూ కూడా తెలివైన సలహాలన్నీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కొద్దిగా గొప్ప పొరపాట్లు జరగవని చెప్పలేము. ఉదాహరణకి ఇవాళ రోజున క్యాష్ మనకు బ్యాన్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందుకే ప్రజల దగ్గర నుంచి ఆగ్రహం కట్టలు దించుకుంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. కానీ ఈ రోజున నల్లధనానికి ఈ బ్యాంక్ లోన్లకి వేవ్ చేసి లింక్ చేయడం అనేది వద్దు. ఎందువల్లంటే దిస్ ఈజ్ లైక్ పేషెంట్ బ్రెయిన్ డెడ్ కనుకైతే ఎలా అయితే కూర్చోబెట్టి ఆర్టిఫిషియల్గా ఇస్తూ ఉంటారో శ్వాస, మనిషి చచ్చిపోయాడని చెప్పరు కాదండి. అంటే చెప్తుంది ఇవాళ రోజు డిక్లేర్ చేసింది అంటే ఈ ఆస్తులు ఎప్పటి నుంచో బ్రెయిన్ డెడ్గా బ్యాలెన్స్ షీట్లో కంటిన్యూ అవుతూ వచ్చినాయి, ఇవాళ రోజు డిక్లేర్ చేశారు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇందులో, దానికి దీనికి లింక్ చేయకుండా మాట్లాడదాం. ఇవాళ రోజు మనకు నల్లధనం గురించి మూలంలోకి వెళ్ళొద్దు నిజమే, కానీ జనం ఒకవైపు ఈ రకమైన స్థితిగా ఇదిలో ఉన్నప్పుడు టైమింగ్ తేడానేమో, కుటుంబ టైమింగ్ తేడా కావచ్చు. జనంలో మాత్రం అరే ఇదేంటిది, మేము ఈ రకంగా నానా గడ్డి గరుస్తుంటే రోడ్డు మీద పడి వీడోడు 7,000 కోట్లు ఇష్టమైన మాఫీ చేస్తాడనే ఒక సహజ సిద్ధమైన కామన్ మ్యాన్ సైకాలజీ డెఫినెట్ గా హట్ అవుతుంది. అది ఎందుకు చేశారనేది బహుశా అరుంధతి భట్టాచార్య గారికి తెలియాలండి. ఎందుకంటే ఈ టైమింగ్ అనేది ఖచ్చితంగా బ్యాడ్, అందులో మన డౌట్ ఏం లేదు. కాకపోతే ఇది ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, ఈ రోజు మాధ్యం పోసుకుంది కదా, ఎప్పటి నుంచో ఉన్నది వాళ్ళు డిక్లేర్ చేయడం. సూర్యనారాయణ గారు, ఇక్కడ కీలకమైన అంశాల్లోకి వెళితే టాక్సేషన్ వల్ల బ్లాక్ మనీ పెరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్, ఒక యాక్సెప్ట్. ఏంటంటే టాక్సేషన్ ఎక్కువగా ఉంది, అది ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, లేకపోతే మీరు సర్వీస్ ట్యాక్స్ తీసుకోండి. ఇవాళ జిఎస్టీ ఉంది 26%, కొత్తగా వస్తున్న జిఎస్టీ మ్యాక్సిమం 28% దాకా వెళ్తుంది. 28% ట్యాక్స్ నేను ఎందుకు కట్టాలని వాడు డబుల్ బిల్ బుక్ మెయింటైన్ చేస్తాడు, దొంగ బిల్ బుక్ మెయింటైన్ చేసి కొంత బ్లాక్ చేసేస్తాడు. ఐటీలో కూడా విపరీతమైన ఇది పెంచడం వల్ల దాన్ని ఏమంటారు ట్యాక్స్ రేటు 30% ఉన్న నేపథ్యంలో దాన్ని ఎక్కువ ఎందుకు కట్టాలని దొంగ లెక్కలు చూపించాలి ఇటువంటి. సో ఆ ట్యాక్స్ని తగ్గించడం ద్వారా ట్యాక్స్ పేయర్స్ని ఎక్కువ మందిని మొబిలైజ్ చేసే అవకాశం లేదా, అక్కడ మెయిన్గా బ్లాక్ అవుతుంది అనేది ఒక ఆలోచన, ఒక అబ్జర్వేషన్. అంటే ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే కనుక యాక్చువల్గా ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయిన తర్వాత దెర్ ఇస్ ఎ డబుల్ ట్యాక్స్. అంతకుముందు సర్వీస్ ట్యాక్స్ అన్నది లేదు. సర్వీస్ ట్యాక్స్ అన్నది దేన్ని ఒక 8 అంశాలని తీసుకుని ఆ రోజు మన్మోహన్ సింగ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు రేటు కూడా చాలా తక్కువ, నెంబర్ కూడా తక్కువ. తర్వాత ఏమైంది, మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి, 20 సంవత్సరాలు దాటేటప్పటికి
అది 15% అయింది ఈరోజు. అవును. అంటే అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే ఉండేది మామూలుగా, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తక్కువ ఉండేవి. సో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఈ ఎక్స్పెన్సెస్ అకౌంట్లో బుక్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా సర్వీస్ ట్యాక్స్ అట్రాక్ట్ అయితే సో ఏదో ఒక పాయింట్లో ట్యాక్స్ చెల్లించడం జరుగుతుంది అన్నది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా సర్వీస్ ట్యాక్స్ పెట్టింది దానికోసం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, సపోజ్ అతను ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లేట్ చేస్తాడు. ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఏదో విధంగా అక్కడ కనీసం సర్వీస్ ట్యాక్స్ అన్న పే చేస్తున్నాడు. అంటే మొత్తం ఎకానమీలో బ్లాక్ మనీని మనం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నాం టాక్సేషన్. మీరే చెప్తున్నారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, యశ్వంత్ సిన్హా గారు ఉన్నప్పుడు 1% ఉన్నది కాస్త ఇవాళ ఎంతవరకు వచ్చింది సర్వీస్ ట్యాక్స్ అంటే 14%, 14.5%, మళ్ళీ 2 ఇవి యాడ్ అయినాయి, సెస్లు యాడ్ అయినాయి. ఏంటది కృషి కళ్యాణ్, స్వచ్ఛ భారత్ రెండు కలిపి ఒక 1%. సో ఇట్లా మనం ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటూ పోయినప్పుడు సహజంగానే 4 రూపాయలు నేను కష్టపడి సంపాదించి ఇంత కట్టడం దాచే ఒక ఈ సైకాలజీ డెవలప్ అవుతుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడం వల్ల కొంత సైకలాజికల్ ఫ్యాక్టర్. అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు వైబ్రెంట్ ఎకానమీ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ కట్టిన డబ్బులు ఎవరైనా మనిషి ఖర్చు పెట్టమనండి, అంత తొందరగా ఖర్చు పెట్టారు. సైకలాజికల్ ఫ్యాక్టర్ అది. ఒక వ్యక్తి ఒక 20 లక్షల రూపాయలు సంపాదించి దాని మీద ఒక 5 లక్షలు డైరెక్ట్ ట్యాక్సెస్ కట్టి మిగతా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టమని ఖర్చు పెట్టాడు. ఏదైతే ఈ అన్పెయిడ్ ఇన్కమ్ ఉంటుందో, ట్యాక్సెస్ అన్పెయిడ్ ఇన్కమ్, దాన్ని తొందరగా ఖర్చు పెడతాడు. ఎందుకంటే అది అకౌంట్ చేయడు. సో మామూలుగా క్యాష్ రూపంలో ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. రెస్టారెంట్కి వెళ్తాడు, లగ్జరీ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టి దాని అకౌంట్లో ఇతను ఖర్చు పెట్టినట్టు చూపించడం, ఇది చూపించడం చాలా దట్స్ సైకలాజికల్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక అకౌంటెడ్ మనీ ఒక సైకిల్ చేసేటప్పటికి అన్అకౌంటెడ్ మనీ ఏదైతే మెయిన్ స్ట్రీమ్లో నుంచి బయటికి వెళ్ళి చక్కెర కొడుతుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే షికార్కి వెళ్తున్నట్టు. ఇందులో బ్లాక్ మనీ అనేది ఏం కొత్తగా క్రియేట్ కాదు, అన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసిన నోట్లు. రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ అంటే అది మీ అకౌంటింగ్ సిస్టంలో నుంచి బయటికి వెళ్ళి ఒక రౌండ్ కొట్టొస్తుంది. ఆ రౌండ్ కొట్టిన క్రమంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ నోట్ కావు, మళ్ళీ బ్యాంకులోకి వస్తుంది, అది డిపాజిట్ అవుద్ది వేరే చోట ఎక్కడో. అన్నోన్ ట్రాన్స్పోర్టేషన్ లో జరిగేటటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు అవాయిడ్ చేస్తాయి. బట్ అందులో కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని పాయింట్లలోనూ కూడా అది అవాయిడ్ చేయదు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కొన్ని చోట్ల పేమెంట్ జరుగుతూ ఉంటుంది, కానీ డైరెక్ట్ ట్యాక్సెస్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇవాళ దేశంలో మీకు స్వచ్ఛంద ప్రకటన, ఆస్తుల ప్రకటన చేయండి, మీరు ఇచ్చేసుకోండి, సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇదనే కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ మీరు దాచుకున్నారు కాబట్టి అది తీసుకురండి అని చెప్పి ఒక గడువు ఇచ్చారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అదంతా కూడా ట్యాక్సేషన్ కోసమే, ట్యాక్స్ కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే దాచుకున్నారు వీళ్ళు. అలాగనే ట్యాక్స్ జీరో చేయమని కాదు, ట్యాక్స్ ఏమన్నా మన దగ్గర ఎక్కువ ఉందా, అది జిఎస్టీ రూపంలో కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు ఉన్న సర్వీస్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఏదైనా దీన్ని తగ్గించడం వల్ల బ్లాక్ మనీ అనే దాన్ని కొంత కట్టడి చేయగలమా అనేది ఒక పాయింట్. అంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిందంటే ట్యాక్స్ రేట్ అనేది ఎప్పుడు తగ్గించమని పన్ను చెల్లించేవాళ్ళు అడుగుతూనే ఉంటారు జీవితాంతం. అది 6% అని అడుగుతారు, 2% అన్నా ఉంటారు. మనం ఏం చేస్తాం, దుబాయ్తో పోలుస్తాం, దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్సే లేదు, ఆ కంట్రీ బాగుపడలేదా, మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ తీసేసి కనుక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెంచితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో వేరే కంట్రీలో లేదు, ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటారు. కాబట్టి అది సమంజసం కాదు. ప్రభుత్వం అన్నాక పేద వర్గాలు, పేద ప్రజలు దేశంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడాలి. కాబట్టి ట్యాక్సేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. అది ఒకటి. రెండోది, వచ్చినటువంటి నల్లధనానికి మెయిన్ మూలం ఎక్కడ కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినటువంటి చరాస్తులు అని చెప్పాము, అందులో క్యాష్ కూడా ఇవాళ నా దగ్గర ఉన్న 10,000 రూపాయలు కనుక మీకు ఇస్తే మీకు ఆ 10,000 రూపాయలు మీ జేబులో ఉంటాయి. మీరు చెప్పితే తప్పితే ఆ 10,000 రూపాయలు నా దగ్గర నుంచి మీకు వచ్చిందని తెలియదు. నా దగ్గర నుంచి మీ దగ్గరికి రావడానికి ఏం ట్రాన్సాక్షన్ జరిగిందో కూడా ఎవరు తెలుసుకోలేరు. అది మీ దగ్గర నుంచి ఇంకో వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళిపోతే వెంకట్రావు గారికి నా దగ్గర నుంచి మొదలైపోయి మీ ద్వారా ఆయన దగ్గరికి వచ్చిందని తెలిసే అవకాశం ఉండదు. అందువల్ల ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా మొత్తం అన్ని చోట్ల తిరిగి ఒక 3 రౌండ్లు వేసి వస్తూ ఉన్నాయి. అదే కనుక ఈ కరెన్సీని కనుక డిజిటల్ కరెన్సీలో కన్వర్ట్ చేయగలిగితే, ఆ ట్రాకింగ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నిటికీ కూడా పెద్ద ఛాలెంజ్గా తయారవుతుంది క్రిప్టో కరెన్సీ. ఆ కరెన్సీలో ఏమవుతుందంటే, ఏ మనిషి దగ్గర నుంచి ఏ మనిషికి ట్రాన్సాక్షన్ మనీ వాల్యూ వెళ్తుందో, ఆ మనీ వాల్యూ ఎంతమంది దగ్గర చేతులు మారిందో ప్రపంచం మొత్తం తెలిసేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. దానితో ఏమొస్తుంది, ఒకవేళ అటువంటి కరెన్సీని కనుక తీసుకురాగలిగితే ఎట్టి పరిస్థితితో బ్లాక్ మనీ క్రియేట్ అవడానికే అవకాశం ఉండదు. అందుకే బడా బాబులందరూ దాన్ని రాకుండా ఆపుతుంటారు. కుటుంబరావు గారు, ఇక్కడ నా పాయింట్ ఒకటే, ట్యాక్స్ ద్వారా దేశంలో వచ్చే ఆదాయం కంటే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే
ట్యాక్స్ని ఎగ్గొట్టడం ద్వారా నల్ల బజార్లోకి వెళ్ళిపోతున్న నల్లధనమే ఎక్కువగా కనబడుతోంది. అఫీషియల్గా ట్యాక్స్ కడితే వచ్చే ఆదాయం కంటే కనబడుతున్న అమౌంట్ కంటే ట్యాక్స్ కట్టకుండా వెళ్ళిపోతున్న నల్లధనం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ట్యాక్స్ పర్సంటేజ్ ఏదైతుందో దీన్ని తగ్గించడం ద్వారా ట్యాక్స్ కట్టేవారి సంఖ్య పెంచడం, కట్టాలనే ఒక మోటివేషన్ ఇవ్వడానికి మనం సాధించలేమా? బ్రీఫ్గా ఇంకో 2 అంశాలు వాటికి వెళ్దాం బ్రీఫ్గా దీని మీద. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఒక మాట చెప్తానండి. ప్రపంచంలో ఇంత పెద్ద ఎకానమీస్లో లోయెస్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో లోయెస్ట్ అన్నమాట భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే 125 కోట్ల పైగా జనాభా ఉండి ట్యాక్స్ పేయర్స్ 1 కోటి మంది దగ్గరే ఉన్నారంటేనే మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఫస్ట్ ట్యాక్స్ కంప్లయన్స్ పెరగాలి అంటే, ట్యాక్స్లు కట్టడానికి ప్రజలు విల్లింగ్నెస్ చూపించాలంటే ఎక్సెసివ్ టాక్సేషన్ అనేది ఉండకూడదు. ఈవెన్ అది బోత్ కార్పొరేట్ లెవెల్లో అవనండి, పర్సనల్ టాక్సేషన్ వరకు అవనండి. అయితే మారుతున్న ఎకానమీ దృష్ట్యా అన్నమాట మనం డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కంటే వివిధ రూపాయల లైక్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ట్యాక్స్ ఛార్జ్ చేయడం మొదలుపెట్టాం. ఇవాళ ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనం ట్యాక్స్ లెవీ చేయడంతో ఎఫెక్టివ్గా అనమాట ఒక ఇండివిజువల్ పైన ట్యాక్స్ బర్డెన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అయితే ఇందులో రిఫార్మ్ ప్రాసెస్లో రేపు జిఎస్టీ వచ్చిన తర్వాత నెట్ ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ అనమాట ఒక ఇండివిజువల్ తను వాడుకుంటున్న సర్వీసుల పైన లైక్ మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనమాట ఇతరత్ర సర్వీసులు దేనిపైనైనా ఎంత బర్డెన్ అవుతుందో చూసి ఇటు ఇన్కమ్ ట్యాక్స్లో రేషనలైజేషన్ చేసి కార్పొరేట్ ట్యాక్స్ని 25%కి ఇండివిజువల్ స్లాబ్ కూడా హైయెస్ట్ 30 నుంచి 20%కో 25%కో తీసుకొస్తే డెఫినెట్గా కంప్లైంట్స్ పెరుగుతుంది. కంప్లైంట్స్ పెరిగిన దగ్గర నుంచి అనమాట ఆటోమేటిక్ ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూస్ కూడా వస్తాయి, అందులో డౌట్ లేదు. మెయిన్ ఏంటంటే సరళీకృతం చేయటం అనేది ట్యాక్స్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే సరళీకృతం చేస్తామో ట్యాక్స్ పేయర్స్ కూడా అనమాట ఖచ్చితంగా కట్టడానికి ముందుకు వస్తారు. రేపటి నుంచి 28% ట్యాక్స్ కట్టమంటే 28% ట్యాక్స్ కట్టమంటే ఇంకా చాలా మంది బ్లాక్ వైపు మొక్కే అవకాశం ఉంది కదా కుటుంబరావు గారు. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయో దాంతో ఎక్సైజ్ దగ్గర కాకపోతే ఇంకో చోట అట్లా రకరకాలుగా అనమాట ఇవేజన్కి స్కోప్ ఉంది. కాబట్టి నల్లధనం జనరేట్ అవుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా అరికట్టచ్చు. అండ్ సెకండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక కూడా మీకు చెప్పాను, ఈ ఒక్కసారి డిమానిటైజేషన్ చేసిన తర్వాత మొత్తం నల్లధనం అరికట్టగలము అనుకోవటం ఒక అపోహ. బట్ ఖచ్చితంగా 70 to 80% అరికట్టడానికి స్కోప్ ఉంది. ఏది కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుని ఇక నుంచి ముందుకెళ్ళేటప్పుడు అనమాట క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దిశగా అనమాట ఎకానమీని తీసుకెళ్తా ఉంటే డెఫినెట్లీ పెను మార్పులు మనం చూసే పాసిబిలిటీ ఉంది. కుటుంబరావు గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. ఎంవి కృష్ణారావు గారు వైజాగ్ నుంచి ఉన్నారు. కృష్ణారావు గారు నమస్కారం. నల్ల డబ్బుకు సంబంధించి ప్రభుత్వం ఈ నోట్ల రద్దు అందామా లేకపోతే రీప్లేస్మెంట్ అందామా ఏ పేరైనా పెట్టుకోనివ్వండి, దీంతో నల్లధనం అనేది బయటకు వస్తుందని ఒక ఎక్స్పెక్టేషనో లేకపోతే ఒక ఆశ లేకపోతే ఒక భ్రమ ఏదైనా అనుకోనివ్వండి, ఎవరికి ఉండే హోప్స్ వాళ్ళకు ఉన్నాయనుకోండి, నేను కాదనలా. ఇక్కడ 3-4 కాజెస్ కనపడుతున్నాయి బ్లాక్ అవ్వడానికి మనీ. అందులో ఒకటి ట్యాక్సేషన్, ట్యాక్స్ తగ్గిస్తే వస్తుందనే ఆశలు కొంతమందికి ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి, కొంతమందికి అలాంటిది కుదరదనే ఒపీనియన్ ఉంది. ఇంకొకటి కరప్షన్లో బ్యూరోక్రసీది చాలా ఇంపార్టెంట్ రోల్. చట్టాలు వీళ్ళకి పనిచేయవు. డబ్బులు ఇచ్చినోడికి ఒక రకమైన చట్టం, డబ్బులు ఇవ్వని వాడికి ఒక రకమైన చట్టం. అసలు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదే బ్యూరోక్రసీ. రాజకీయ నాయకులకు అవినీతి నేర్పుతున్నది కూడా బ్యూరోక్రసీనే. ఆ రంధ్రాలు ఎక్కడెక్కడున్నాయి, ఎలా సంపాదించవచ్చు అని. ఒక ఎక్స్-డీజీపీగా మీకు ఏసీబీ వీటి పనితీరు మీద కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి దీన్ని అసలు నల్లధనానికి మూలం అవినీతి. కాబట్టి ఈ అవినీతి అనేది బ్యూరోక్రసీ నుంచి ఎలా వస్తుంది, బ్యూరోక్రసీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా? నోట్లు మార్చుకుంటూ పోతే సరిపోదు కదా. ఒక మూలాలు ఎక్కడున్నాయి, మూలాల్లోకి వెళదాం. మీ ఒపీనియన్ ఏంటి? బ్యూరోక్రసీలో ఉన్న అవినీతిని కానీ దాన్ని అరికట్టాల్సిన అవసరం మీద కానీ మీరేం చెప్తారు? ఓకే అండి, ఇప్పుడు ఈ నల్లధనంలో 2 రకాలు ఉన్నాయి. మొదటి రకం ఏమిటి అంటే అది బిగినింగ్ నుంచి అబ్ ఇనిషియో అది ఇల్లీగల్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను ఒక పని చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఫీజు కాకుండా లంచం కింద కొంత డబ్బు అడుగుతాడు. అది మొదటి నుంచి తప్పు. కాబట్టి ఆ తీసుకున్న డబ్బు ఆ సంవత్సరం తన ఇన్కంలోకి ఇంక్లూడ్ చేయడు, అది పక్కన పెట్టేస్తాడు. సో అది బ్లాక్ మనీ కింద చలామణి అవుతుంది. ఇక రెండవది, ఏ డాక్టరో లాయరో ఇంకెవరో తను న్యాయంగా సంపాదించిందే
అయితే ఓ డాక్టర్ ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తే 200 రూపాయలు వచ్చింది అనుకుందాం. అలాగే రోజుకి 100 మందిని ట్రీట్ చేశారనుకోండి, అందులో అందరినీ చూపించకుండా కేవలం 2 పేషెంట్లు వచ్చారంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఇక మిగిలినది లాఫుల్లీ వచ్చిన అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు కాబట్టి అది కూడా బ్లాక్ మనీ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతం జరిగిన రీమానిటైజేషన్ అనబడి డీమానిటైజేషన్ యాక్చువల్ దీనివల్ల ఏమవుతుందంటే క్యాష్ రూపంలో ఉన్నవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో చేరతాయి. అయితే ఈ లంచాలు మాత్రం తగ్గవు. ఎందుకంటే ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళు కొత్త నోట్లో ఇమ్మంటారు. అయితే ఆ కొత్త నోట్లన్నీ కూడా కొన్నాళ్లకు పాత నోట్లు అవుతాయి, సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడున్న లెవెల్లోనే చాలా ఎక్కువగా పాతబడిపోతాయి, మురికి అవుతాయి. సో ఇప్పుడు కరప్షన్ కి దీనికి లింక్ లేదు. కరప్షన్ ఇస్ సంథింగ్ టు డూ విత్ మొరాలిటీ. అయితే కరప్షన్ చేసి ఎవరైతే కరప్షన్ వల్లనే బ్లాక్ మనీ వస్తుందని మేమందరం నమ్ముతున్నాం. మీరేమో లింక్ లేదంటారు. కరప్షన్ చేసిన వాడు దాన్ని ట్యాక్స్ కట్టలేడు, లెక్కలు ఇలాంటి సీఏలందరికీ తీసుకొచ్చి ఇదిగో నా సంపాదన చూపించలేడు. అది ఎక్కడికి పోతుంది? మంచం మీద ఉన్న పరుపు కిందికో, బాత్రూంలో ఉన్న గోడ కిందికో, లేకపోతే టాయిలెట్లో గోల్డెన్ కమౌడ్ గానో మారిపోతుంది కదా. మీరు లింక్ లేదు నేను అంటున్నారు. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ప్లీజ్. ఇప్పుడు మళ్ళీ అలాగే మంచం కిందకే వెళుతుంది కొత్త నోట్ల రూపంలో. ఏ రూపంలోనే కానివ్వండి, అవి తగ్గదండి. మీరు డిమానిటైజ్ చేయడం వల్ల లంచాలు అడగడం ఆగిపోదు. వాళ్ళు 100 రూపీ నా పాయింట్ కూడా అదే. డిమానిటైజేషన్ వల్ల నల్లధనం ఎక్కడుందో కొంత మేరకు ఏమన్నా బయటకు వస్తుందేమో, కానీ అసలు నల్లధనం ఎక్కడ పుడుతోంది? మీరు అన్నారు ఆరిజిన్ అని. దాని ఆరిజిన్ ఎక్కడుందని వెతికితే ఇదిగో ఇది మెయిన్గా కరప్షన్, పర్టికులర్గా బ్యూరోక్రాటిక్ కరప్షన్, పొలిటికల్ కరప్షన్. బ్యూరోక్రాటిక్ కరప్షన్లో ట్రాన్స్పరెంట్ లాని ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, లేకపోతే వాళ్ళకు అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవడం, డబ్బులు ఇచ్చిన వాడికి ఒక రకంగా పర్మిషన్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వని వాడికి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇటువంటివి కదా మనకి నల్లధనాన్ని పెంచి పోషిస్తున్నది. అందులో రెండో పాయింట్ ఏమిటంటే ఒక అసెంబ్లీ ఎలక్షన్కి 7 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 7 కోట్ల రూపాయలు కావాలి అంటే ఇప్పుడు 2019 ఎలక్షన్స్కి ఇంకా అంతా కూడా మళ్ళీ కొత్త నోట్లే దాచుకోవాలి వాళ్ళు. అవును. సో వాళ్ళు మళ్ళీ కొత్త నోట్లు దాచుకుని ప్రతి ఓటర్కి 5,000 ఎంతో ఇస్తారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో ఉన్న రేటు 5,000 రూపాయలు పెర్ ఓటర్. సో ఇది ఎప్పుడు తగ్గుద్ది? పొలిటికల్ పార్టీసే అసలు డబ్బులు ఇవ్వకుండా ఓట్లు ఊహించుకుంటే అప్పుడు తగ్గొచ్చు. రామకోట గారి పొలిటికల్ కరప్షన్, బ్యూరోక్రటిక్ కరప్షన్, మెయిన్ గా బ్యూరోక్రటిక్ కరప్షన్ తీసుకుంటే వీళ్ళు చట్టాలను ఇష్టారాజ్యంగా వాడుకొని సంపాదిస్తున్న సొమ్మంతా నల్ల మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. అది బ్లాక్ మనీ అంటే బేసిక్గా. ఇప్పుడు మనం నోట్లు మారిస్తే ఏమన్నా అవకాశం ఉంటే కొంత వైట్ చేసుకోగలరేమో, కానీ బ్లాక్ మనీ ఆరిజిన్ అక్కడ ఉంది. సో దీన్ని బ్రేక్ చేయకుండా మోదీ గారు ఎన్ని శపథాలు చేసినా, మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా పెద్దగా ఫలితం ఉండదు కదా. సో ఈ బ్యూరోక్రటిక్ కరప్షన్ మీద మీరేం చెప్తారు? దాన్ని టచ్ చేయకుండా, దాన్ని రూపుమాపకుండా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ఇలాగే ఉంటుంది. అల్టిమేట్గా కామన్ మ్యాన్ సఫర్ అవడం, కూలీ నాలి చేసుకున్న రోడ్డు మీద పడడం తప్ప ఒరిగేదే ఉండదు. వెంకటకృష్ణ గారు, ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇది ఒకటిగా మనం పరిగణిద్దాం. ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఫస్ట్ మీరు తీసుకున్నటువంటి తేదీ మీద మాట్లాడదాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు 80% బాగా పనిచేస్తున్నాయి. నిరర్ధక ఆస్తుల్ని కట్ చేసుకోవటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇవాళ కొన్ని వాళ్ళ యొక్క అప్పులు తీసేస్తున్నాయి. దాని గురించి మేధావులు చెప్పారు, కుటుంబరావు గారు చెప్పారు, అదేవిధంగా వివేకం ప్రసాద్ గారు కూడా చెప్పారు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు నల్లధనం అనేది అరికట్టడం జరుగుతుందా రాజకీయాల్లో లేదంటారు. డీజీపీ గారు చెప్పింది కూడా చాలా వాస్తవమైన విషయం. మనకి చాలా ఏరియాల్లో కన్సల్టెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మనకి చేస్తున్న మోడీ గారు చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ చేసుకొస్తున్నారు. ఒక స్టెప్లో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏసీబీతో పాటు సెంట్రల్లో ఉన్న సిబిఐని వీటన్నింటినీ పటిష్టపరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆఫీసర్స్ ఏ విధంగా చేస్తున్నారు, వ్యాపారస్తులు ఎగ్గొట్టకుండా ఉండడానికే జిఎస్టీని చేస్తున్నారు. దీనివల్ల మనకి జీడిపి పెరగడానికి ఆస్కారం ఉంది. 4 to 5% జీడిపి పెరుగుతుంది. ఎవరికి మనసొప్ప సార్, దాన్ని కొంచెం లిమిటెడ్ గా పెడితే నిజమే కదా, లిమిటెడ్ గా మన జాతి బాధ్యత అది. దేశంలో ఈ పౌరుడిగా మన బాధ్యత కడతాడు. 28% అక్కడ పెట్టి 30% ఇక్కడ పెట్టి 1% ఉన్న సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చి 14% చేసి
ఇది కొంచెం అబ్నార్మల్గా ఉందనేది చాలా మంది ఒపీనియన్. మీరు గమనించండి దయచేసి. ఇది చాలా అవాస్తవమైన విషయం. ప్రపంచ దేశాల్లో మొత్తం కాదండి ఒక్క విషయం సార్, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ట్యాక్స్ ఆధారంగా తీసుకుని మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని విధిని మనం ఏర్పాటు చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ సిఎస్టీని అలాగే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని రెండింటిని కలిపితే వచ్చినటువంటిదే మీకు 28%. ఇంతకుముందు 14.5% ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ని వీటన్నింటినీ కలుపుకుని వచ్చినటువంటి ట్యాక్స్ విధానమే ఇది. అందువల్ల దీన్ని మనం ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంకులకి వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో వీటి వల్ల బ్యాంకులు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్, బ్యాంకులకు మహర్దశ. ఈ రాబోయే రోజుల్లో బ్యాంకులు సగటున 35 కోట్ల మంది రూపంలో ఉన్నాడని వాడికి దోచిపెట్టడం బ్యాంకులకు మహర్దశ. భలే చెప్తారు రామకోటయ్య గారు మీరు. ఏమండి బ్యాంక్ దయవుంచి అర్థం చేసుకోండి, బ్యాంకులు దోచిపెట్టట్లేదండి. బ్యాంకులు కూడా వ్యాపారం చేస్తున్నాయి, సేవ చేస్తున్నాయి. వ్యాపారం చేసే కార్యక్రమంలో దయవుంచి అర్థం చేసుకోండి. ఒకే ఒక ఇంపార్టెంట్ విషయం, బ్యాంకులు వ్యాపారం చేసే క్రమంలో కొంతమంది నిరర్థకమైన అవుతున్నాయి. 100 రూపాయలు ఇవాళ కనుక అప్పిస్తే సంవత్సరం తిరిగేటప్పుడు 12 రూపాయలు వడ్డీ అవుతుంది. ఎప్పుడైతే ఈ నిరర్థక ఆస్తి అయిందో దాంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ గా వాళ్ళు పెట్టిన సెక్యూరిటీని వాళ్ళు ముందే తీసుకుంటారు. 25% పెట్టిన సెక్యూరిటీని తీసుకున్న తర్వాతే దానికి అయినటువంటి కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ వాటి ఇది నిరర్థకమైన ఆస్తి అన్న తర్వాత పవన్ కుమార్ రెడ్డి గారి దగ్గర వసూలు చేసుకోవడానికి ఆస్తులు లేవా? విజయ్ మాల్యా దగ్గర వసూలు చేసుకోవడానికి ఆస్తులు లేవా? ఏది నిరర్థకం? ఎవరి కళ్ళకు గంతలు కడతారు, ఎవరు చెవులో పూలు పెడతారు? విమానాశ్రయం దాటించి విజయ్ మాల్యాని ఊరు దాటించింది మనం కాదా? నేను వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడను. వాళ్ళు బాగా సేవ చేశారు. 50 సంవత్సరాల పాటు ఇంతకుముందు నేను చదివిన జాబితాలో ఉన్న వాళ్ళెవరు అడుక్కు తినడం లేదు. ఇంతకుముందు నేను చదివిన జాబితాలో ఉన్న వాళ్ళెవరు కనుమరుగైపోలేదు. ఇంతకుముందు నేను చదివిన జాబితాలో ఉన్న వాళ్ళు బెంచ్ కారు తప్ప దిగి నడవడం లేదు. ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేక చేతులు ఎత్తేసి బ్యాంకులు దివాళా తీస్తాయి, బ్యాంకులకు ఏదో అయిపోద్ది, మాకు మహర్దశ వస్తుంది. ఏంటి మహర్దశ వచ్చేది? ఎట్లా వస్తుంది? కాదు వెంకటకృష్ణ గారు, ఏంటంటే దీంట్లో వ్యక్తి వేరు సంస్థ వేరండి. వ్యక్తిని సంస్థని పక్కన పెట్టి చూడకండి. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మేము వ్యాపారం చేసి సేవ చేసి దీని వ్యాపారం ద్వారా మేము అభివృద్ధి చేస్తామని బ్యాంకులకు వస్తారు. బ్యాంకులు కూడా వ్యాపారం కోసమే వాళ్ళకి లోన్లు ఇస్తాయి. ఇచ్చిన క్రమంలో మీరు మీ యొక్క తాపత్రయం నాకు అర్థమవుతుంది. ఇలా చేసినటువంటి వాళ్ళు కొంతమంది దుర్మార్గం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఉన్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. బ్యాంకుల్లో కనుక వ్యాపారం చేయకపోతే దేశంలో బ్యాంకులు వచ్చిన డబ్బులు ఏం చేసుకుంటాయి? ఈ బ్యూరోక్రాటిక్ కరప్షన్, చట్టాలను ఇష్టారాజ్యంగా వాడుకోవడం, చట్టాల అమలులో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, ఉన్నవాడికి ఒక రకంగా లేని వాడికి ఒక రకంగా, లంచం ఇచ్చేవాడికి ఒక రకంగా లంచం ఇవ్వని వాడికి ఒక రకంగా వాడుకొని నల్లధనాన్ని పుట్టిస్తున్న ఆ ప్రాంతాన్ని, ఆ ఆరిజిన్ని వదిలేసి మనం ఎక్కడెక్కడో చక్కర్లు కొట్టి కొత్త నోట్లు 2000 పింక్ కలర్ 2000 నోటు రావచ్చు, ఇంకో 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ రావచ్చు, రంగులు మారచ్చు. కానీ నల్లధనం అనేది అక్కడి నుంచి బయటకు వస్తుందా? దాని రూట్ ఎక్కడుంది, రూట్ కాజ్ ఎక్కడుంది, దాన్ని పట్టుకోకుండా, అది కదా మెయిన్. దాని గురించి మాట్లాడగలదు. ఇప్పుడు నల్లధనాన్ని అరికట్టడంలో ఒక భాగం ఈ క్యాష్ని విత్డ్రా చేయడం అనేటువంటి వారికి అనిపించింది. అది తప్ప రైట్ తర్వాత పక్కన పెడదాం. అరికట్టడం కాదు, వెలికి తీయడం. అరికట్టడం ఇప్పుడు మనం అనుకుంటున్నది నిర్ణయం తీసుకున్నారు. బట్ భారతదేశం యొక్క మొత్తం పరిస్థితులు కనుక ఎవాల్వ్ చేస్తే మనది క్యాష్ డ్రివెన్ ఎకానమీ. మనది ఈ క్యాష్ డ్రివెన్ ఎకానమీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 86% పెద్ద నోట్లు ఎప్పుడైతే చలామణిలో ఉన్నాయో 14.5 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే 500,000 రూపాయల నోట్లు ఉన్నాయో మీరు దాన్ని విత్డ్రా చేసేటప్పుడు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ కనుక చేయకపోతే ప్రపంచంలో ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా ఈ 14 లక్షల కోట్ల రూపాయలు 86% ఇమీడియట్ గా ఓవర్ నైట్ విత్డ్రా చేయడానికి ఏ బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. ఇవాళ రిజర్వ్ బ్యాంకును కూడా ఎక్కడ కన్సల్ట్ చేయకుండా సొంతంగా నిర్ణయం తీసుకుని లా అబైడర్స్ ఇక్కడ ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు ఎవరైతే లా అబైడర్స్ ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు
తీసుకోవాల్సినటువంటి మినిమం జాగ్రత్తలు కనుక తీసుకోబోతే అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులకు తయారైపోయింది. రైట్. కుటుంబరావు గారు, కరప్షన్ అనేది ఎక్కడ పుడుతోందో నల్లధనం అక్కడ పుడుతుందని మనకు తెలిసినప్పుడు, ఇది అందరం అంగీకరించే వాస్తవం అయినప్పుడు, అది బ్యూరోక్రసీలో ఉన్న కరప్షన్ కావచ్చు, పొలిటికల్గా ఉన్న కరప్షన్ కావచ్చు, లేకపోతే చట్టాలను ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా అమలు చేయకపోవడం వల్ల తయారవుతున్న కరప్షన్ కావచ్చు, ఈ కరప్షన్ నుంచి వస్తున్న నల్లధనాన్ని అక్కడ అడ్డుకోవాల్సిన మనం ఇంకెక్కడో అడ్డుకోవాలనే ప్రయత్నం మంచిదేనా? ఈ అడ్డుకోవడం సాధ్యం కాదా? అసలు బ్యూరోక్రటిక్ కరప్షన్ అండ్ పొలిటికల్ కరప్షన్, ట్రాన్స్పరెంట్ ఆఫ్ లాస్, ఇది సాధ్యం కాదా మనకి దేశంలో? ఇప్పుడు ఒక్కటండి వెంకటకృష్ణ గారు, కరప్షన్ అరికట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఎక్కడ కరప్షన్కి పాసిబిలిటీ ఉందో ఆ అవెన్యూస్ క్లోజ్ చేయాలి. అందుకని ఈ గవర్నెన్స్కి పెద్దపీట వేస్తుంది. ఇటు ప్రభుత్వం రన్నింగ్లో కానీ పారదర్శకత ఉండాలంటే కనుక ఈ గవర్నెన్స్ రావాలి. ఈ గవర్నెన్స్ వస్తే కనుక ఒక్క సిటిజన్కి అనమాట డైరెక్ట్గా తనకు కావాల్సిన పని ఏ విధంగా అవుతోంది అనేది పారదర్శకంగా తెలిసినప్పుడు అనమాట కరప్షన్కి తావు తగ్గిస్తాం మనం. అయితే ఖచ్చితంగా ఇక్కడ పొలిటికల్ విల్లింగ్నెస్ ఉండాలి. పొలిటికల్ విల్లింగ్నెస్తో పాటు అనమాట ఏదైతే కనుక ఇప్పుడు ఈ గవర్నెన్స్లో కూడా కొన్ని సిస్టమ్స్ని మిస్యూజ్ చేసుకోవడానికి కరప్షన్కి లైక్ ఏ విధంగా డిలే చేస్తున్నారో ఇవన్నీ తీసేసి ఖచ్చితంగా ఒక చార్టర్ సిస్టమ్ అనేది రావాలి. సిటిజన్ చార్టర్ సిస్టమ్ అంటే మీరు ఒక పనికి అనమాట ఒక పాస్బుక్ కోసమే మీరు అప్లికేషన్ వేశారనుకోండి, 10 రోజుల్లో ఆ పాస్బుక్ రావాల్సి ఉంటే కనుక 10 రోజుల్లో ఆ పాస్బుక్ మీకు రాకపోతే డీమ్డ్ ఇష్యూడ్ కింద అనమాట పాస్బుక్ అనమాట సిటిజన్ కి రైట్ ఉండేటట్టు కల్పించాలి. ఈఎన్ ఆఫీసర్ కి స్ట్రిక్ట్ పెనాల్టీస్ పెట్టాలి. ఇట్లా ఒక సిటిజన్ చార్టర్ సిస్టమ్ వచ్చి ఒక పారదర్శకంగా ఈ గవర్నెన్స్ సిస్టమ్ వస్తే అడ్మినిస్ట్రేషన్లో ఇటు కరప్షన్కి స్కోప్ తగ్గుతుంది. అదేవిధంగా పొలిటికల్ కరప్షన్లో ఇందాక మనం మాట్లాడాం, ఏదైతే కనుక రాజకీయ నాయకులు కానీ ప్రతి ఎలక్షన్లో వచ్చేసేపాటికి దాదాపు 20,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చులు అవుతున్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్కి ఒక ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే పర్ ఓటర్ పైన 17 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. ఇది మొన్న జనరల్ ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టే. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఒక ఓటుకి 17 రూపాయల దాకా ఖర్చు అయింది ఎలక్షన్ కమిషన్కి. అంటే అంత హ్యూజ్ బర్డెన్ అటు పబ్లిక్ ఎక్స్చెక్కర్ పైన పడుతుంది. అండ్ రెండో పక్కన ఇటు అనమాట నాయకులందరూ ఓట్లు కొనటానికి అవనండి, వేరే విధంగా ప్రచారానికి అవనండి, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో కూడా మనం చూసాం. కాబట్టి పొలిటికల్ పార్టీ ఫండింగ్ కానీ వేరే ఇతర దేశాల్లోని కాకుండా మన ఇండియన్ సిస్టమ్కి యూనిక్గా డెవలప్ చేసుకుని ఇంతవరకు పొలిటికల్ పార్టీస్ అకౌంట్స్ ఆడిట్ సబ్మిట్ చేయాలి, పబ్లిక్ స్క్రూటినీ ఉండాలి అని చెప్పేసి ఏదైతే కనుక డిమాండ్స్ ఉన్నాయో ప్రాపర్గా పెట్టకపోవటం. కాబట్టి ఒక అకౌంటబిలిటీ అనేది పొలిటికల్ పార్టీస్కి కూడా తీసుకొస్తే ఖచ్చితంగా డెఫినెట్లీ పొలిటికల్ కరప్షన్ తగ్గించవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ తగ్గించవచ్చు. అండ్ ఏదైతే ఇవేజన్కి స్కోప్ ఉందో తీసేయటం మూలన ఒక ఎథిక్స్ అనేది కూడా బిజినెస్ లో డెవలప్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రజల్లోనే మార్పు రావాలంటే డబ్బు తీసుకోకుండా ఉండాలి, ప్రజల్లో మార్పు రావాలి. అది వదిలేసేసి మనం పొలిటికల్ లో. నిన్న ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేసి సుప్రీం కోర్టు డిమానిటైజేషన్ పైన ఉన్నప్పుడు ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు కార్పెట్ బాంబింగ్ అన్నారు. లిటరల్లీ అది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే డిమానిటైజేషన్ తోటి ఒక్కసారి నల్లధనం అరికట్టచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్టెప్ తీసుకుంది. కానీ కార్పెట్ బాంబింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సఫర్ అయ్యారు ఇవాళ. కాబట్టి మీరు ఎంతవరకు డబ్బులు ఇవ్వగలరు, అందుకని ఒక నోటీస్ ఇష్యూ చేసి మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అంది. కాబట్టి కార్పెట్ బాంబింగ్లో ఎంతమంది నష్టపడ్డారు, సామాన్యులకు ఎంత అసౌకర్యం అవుతుంది, ఇది ఖరీఫ్ సీజను, రైతులకి రేపు డబ్బులు పేమెంట్స్ దగ్గర ఏ విధంగా వస్తుంది, కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు మహారాష్ట్రలో ఇంకో చోట చేసినాయి కదా అని చెప్పేసి ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు యాక్సెప్ట్ చేయకూడదు ఈ స్కీమ్ కింద అని చెప్పేసి ఏవైతే ఆంక్షలు పెట్టారో ఇవన్నీ చాలా అసౌకర్యానికి వస్తున్నాయి. రేపు ప్రజాప్రతినిధులు కానీ కనుక రికార్డ్ ప్రొడక్షన్ వస్తుందన్నారు ఖరీఫ్ది, ఆ రికార్డ్ ప్రొడక్షన్ పైన ఉన్న ఆశలు కూడా అనమాట తక్కువ రైట్స్ ప్రైజెస్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్య మంచిది, కానీ ఇంప్లిమెంటేషన్ కి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ ఇప్పటికైనా అన్నమాట డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా అన్నమాట దీన్ని హర్షిస్తారు అందరూ. లేకపోతే కనుక మంచి చేయబోయి చెడు చేసిన అపోహపడే పాసిబిలిటీ కూడా ఉంది. రైట్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వివిధ వర్గాలకు చెందిన వ్యవస్థలు కానీ లేదా బ్యూరోక్రసీ కానీ బాధ్యతను మరిచిన, జవాబుదారీతనాన్ని మరిచిన,
పారదర్శకతను విస్మరించినా కూడా ఈ నల్లధనం అనేది పుట్టుకొస్తుంది. దాన్ని అరికట్టడానికి ఎంత గడ్డి కరిసినా కూడా అది అంత ఈజీ కాదనేది మనకి తాజా ఎగ్జాంపుల్ కనబడుతుంది. అయితే ఒక్కసారి లోక్సత్తా వ్యవస్థాపకుడు మాజీ ఐఏఎస్ అధికారి వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ బ్యూరోక్రటిక్ పొలిటికల్ కరప్షన్ మీద ఆయన ఒపీనియన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక రాజకీయాన్ని ఇవాళ కాకపోతే రేపైనా కూడా పట్టించుకోవాలి. ఓట్ల కొనుగోలు అన్నది 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఎన్నికల్లో దొంగ ఖర్చు పెడుతుంటే ఇది కేవలం బ్లాక్ మనీ మాత్రమే కాదు, ఓట్ల కొనుగోలు కోసం పెట్టే అక్రమ ఖర్చు. 10 రెట్లు మీరు సంపాదన అనేది రాజకీయానికి కీలకమైపోతే ఏదో రూపంలో దానివల్ల బ్లాక్ మనీ వస్తుంది. దానికోసం అధికారులు లంచాలు ఇచ్చి అధికారులు పోస్టులు వేస్తారు. డబ్బు ఇచ్చాడు కాబట్టి వాడు వచ్చి మళ్ళీ లంచాల భంగి పనిచేస్తాడు. ఇక మొత్తం ఒక సైకిల్ విషవలయం శాస్త్రం. ఈ విషవలయాన్ని ఛేదించే ఏర్పాట్లు చేయకుండా ఇది ఒక్కటే చేస్తుంది. ఇది అవసరము, దీన్ని సమర్థించాలి. ఒక నిర్ణయం జరిగిపోయింది కాబట్టి మనం అందరం కూర్చుని పార్టీలను పక్కన పెట్టేసి ఫలితాలు వచ్చేందుకు ఏర్పాటు చేయాలి. కానీ దీంతో ఆగిపోయే అద్భుతం అనుకుంటే మాత్రం పొరపాటు. రైట్ కృష్ణారావు గారు, అది బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత ఈ మూడింటిని వదిలేసి ఇష్టారాజ్యంగా అది పొలిటీషియన్స్ అయినా బ్యూరోక్రాట్స్ అయినా ఏ స్థాయిలో వాళ్ళైనా వదిలేస్తే నల్లధనం అక్కడ పుడుతుంది. నేను మళ్ళీ అదే మాట్లాడుతున్నాను. నేను అక్కడ మనం చెక్ పెట్టకుండా దాన్ని అరికట్టకుండా రంగు నోట్లు మార్చినంత మాత్రాన పోతుందని మీరు ఇంకా నమ్ముతున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఏసీబీలు ఇవన్నీ అనవసరం సార్. ఏసీబీ అనేది అనవసరం ఇంకా మనకి. కృష్ణ గారు నన్ను అడుగుతున్నారా? ఎస్ సార్. ఓకే, అసలు కరప్షన్కి విలువలు వాల్యూస్కి లింక్ ఉంటుందండి. కరప్షన్కి విలువలు వాల్యూస్కి లింక్ ఉంటుంది, కానీ ఈ సిస్టమ్స్కి ఏమీ లేదు. ఒక మనిషి ఒకటి మీరు అన్న దాంట్లో నేను ఒప్పుకుంటాను సార్. బ్రహ్మకుమారి సమాజానికి వెళ్ళేవాళ్ళు లేకపోతే ఏదో ఉద్బోధనలు చేసేవాళ్ళు ఇది చేయరేమో, కానీ విలువలకి అవినీతికి లింక్ ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ కాసేపు ఆ రెండింటిని పక్కన పెడదాం, విలువలు అనే దాన్ని పక్కన పెడదాం. అవినీతి అనే దాన్ని మనం రూపుమాపకుండా ఇవాళ ఈ ఏదైతే నోటు రద్దు చేసాం, నల్లధనం కోసమే రద్దు చేసామని చెబుతున్నారో అసలు మార్గం ఇది కాదు, అసలు మార్గాలు ఇవి అని చెప్పదలుచుకున్నాం మనం. ఒకటి ట్యాక్సేషన్ చర్చించాం, అలాగే బ్యూరోక్రాటిక్ కరప్షన్, టోటల్గా కరప్షన్, పొలిటికల్ కరప్షన్. సో ఈ కరప్షన్ని మనం విస్మరిస్తే నల్లధనం ఆగుతుందా? ఫస్ట్ది మనం ఇక్కడ డిస్కస్ చేయని ఏమిటంటే అసలు ఈ యొక్క డిమానిటైజేషన్ అనబడు రీమానిటైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్లో ప్రింట్ చేసిన నోట్లు ఇండియాలో చలామణి అవ్వకుండాను, దాంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో గత 5 రోజులుగా ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు. ప్రతి రాయి వేసేవాడికి 1000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి పోలీసుల మీద దెబ్బలాడే వాళ్ళందరికీ కూడా 10,000 ఇవ్వాలి. వాళ్ళ దగ్గర చాలా నోట్లు ఉన్నాయి, కానీ పాత నోట్లు, కొత్త నోట్లు ఇంకా రాలేదు. సో అది ఆగిపోయింది. అది ఫస్ట్ ఐటమ్. ఇక సెకండ్ ఐటము, బ్యాంకింగ్ సిస్టంలోకి మళ్ళీ తిరిగి ఒక 10-15 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. అంతేగాని కరప్షన్ అనే దానికి ఇట్స్ మచ్ బిగ్గర్ ఇష్యూ. దాన్ని డిమానిటైజేషన్ వల్ల అవ్వదు. బట్ టెర్రరిజం కి ఫండింగ్ ఆగిపోయింది. మావోయిస్ట్ దగ్గర కూడా చాలా పాత నోట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళన్నీ నెమ్మదిగా మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటారంటే ఎవరో ఒక కాంట్రాక్టర్ని ఎవరో పట్టుకుని తన అకౌంట్ లో కట్టిస్తాడు, వాళ్ళు భయపడతారు, చంపేస్తారని. అప్పుడు కొత్త నోట్లు నేను అంటున్నది అదే. నోట్లు మార్చినా కూడా ఏది ఆగడం లేదు. నోట్లు మార్చినా కూడా ఏది ఆగడం లేదు. నక్సలైట్ల డంపుల్లో ఉన్న డబ్బులు కూడా మీరే చెప్తున్నారు ఏ కాంట్రాక్టర్ ద్వారానో వచ్చేస్తాయి. అలాగే ఓల్డ్ సిటీలో ఉన్న హవాలా డబ్బు కూడా ఏదో మార్గంలో వైట్ అయిపోతుంది. అలాగే పాకిస్తాన్ బోర్డర్స్ దాటి వచ్చిన డబ్బు కూడా ఇంకో రకంగా వైట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇదే హైదరాబాద్లో మరో అరగంటలోనో గంటలోనో నాకు తెలిసిన ఒక 10 కోట్ల రూపాయల నల్లధనం వైట్ కాబోతోంది. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్. సో ఏ రూపంలోనైనా నోట్లు మార్చినంత మాత్రాన నల్లధనం ఆగదు. కాబట్టి నల్లధనం పుడుతున్నది ఎక్కడ? దాని పుట్టుకలోనే ఆడపిల్ల పుడితే గొంతులో వడ్లగింజేసి చంపేసే మన విష సంస్కృతి ఏది ఉందో దాన్ని ఇక్కడ వడ్లగింజేయాలి. దట్స్ వాట్ ఐ మీన్ సార్. ఒక్క నిమిషం కృష్ణారావు గారు, ఒక్క నిమిషం దయచేసి. ఒక విషయం గమనించాలండి, ప్రపంచం మొత్తం మీద కరప్షన్ తక్కువ. మీరు ఏమంటున్నారు? కరప్షన్కి నల్లధనానికి ముడిపడి ఉన్నది కాదని ఎవరంటారా? కాకపోతే కరప్షన్ ఆగాలి అంటే ఏం చేయాలంటే మొట్టమొదట ప్రపంచం మొత్తం మీద లీస్ట్ కరప్ట్ కంట్రీ ఏది ఉందో మనం ఒకసారి చూసుకుని దానిలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుంటే మనకు కూడా ప్రమాణంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాదండి, రష్యా కాదండి.
డెన్మార్క్లో అన్నిటికన్నా లీస్ట్ కరప్షన్ కంట్రీ. అందులో మనం మొట్టమొదటి ఒకటి గమనించగలిగింది, అందులో మీరు టెలిఫోన్ సిటీ బస్ ఎక్కితే టికెట్ కొనుక్కోవాలంటే కూడా డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. అంటే క్యాష్ అనేది ఇవ్వడానికే వీలేదు, మొత్తం కూడా టెలిఫోన్ మనీ అంటే మొబైల్ మనీ ఇవ్వాలి. అంటే వాళ్ళ రోజున ఇండియాలో మనం అనుకుంటాం ఇండియాలో అంత టెక్నాలజీ వచ్చే అవకాశం ఉందా అంటే 5-10 సంవత్సరాల క్రితం మీరు ఆలోచిస్తే అందరికీ మొబైల్ ఫోన్ మనకు అవకాశం ఉందని అనుకున్నామా? లేదు. లిబరలైజ్ అయిపోయినాక అందరికీ మొబైల్ ఫోన్లు వచ్చినాయి. మొబైల్ మనీని కనుక ప్రాచుర్యంలో తీసుకొచ్చినట్లయితే కూరగాయలు కొనుక్కోవాలన్నా ఇంతెందుకండి, ఇవాళ రోజులు మనకి టిఫిన్ సెంటర్లోకి వెళ్ళిపోతే చాలా మంది పేటీఎం డబ్బులు ఒప్పుకుంటామని పెట్టారు, డెబిట్ కార్డు ఒప్పుకుంటామని చెప్పారు. దయచేసి ఒక మాట అర్థం చేసుకోండి, మీరు అన్నది నిజమే. పూర్తి ప్లాస్టిక్ మనీ వస్తే, పూర్తి ఎలక్ట్రానిక్ మనీ వచ్చినప్పుడు ఇది సాధ్యమే. అమెరికా లాంటి దేశంలోనే ఇంకా పూర్తిగా రాలేదు సార్. అమెరికాకి స్వార్థం తేడా ఉందండి. అమెరికా తన కరెన్సీని ప్రపంచం మొత్తానికి రుద్దింది కాబట్టి అది డాలర్లను ప్రింట్ చేస్తూనే పోతుంది. ఎందుకంటే ఇబ్బడి మొబ్బడిగా ఎంత ప్రింట్ చేసినా తీసుకోవడానికి పిచ్చి ప్రజలు ప్రపంచం అంతా ఉన్నారు కాబట్టి అమెరికాతో పోల్చకూడదు. ఐ హోప్ మీరు కూడా నాతో అగ్రీ అవుతారని అనుకుంటున్నా. హైదరాబాద్ డెవలప్డ్ సిటీ కదా సార్, కదా. హైదరాబాద్ లాంటి మహానగరంలోనే నాకు తెలిసి 30% షాపింగ్ వీటిల్లో కూడా స్వైపింగ్ మిషన్స్ 30% ఓన్లీ, ఇంకా 70% క్యాష్ ట్రాన్సాక్షన్. అలాంటిది ఇంత గ్రామీణ భారతంలో ఎలా? మీరు ఎంతసేపు క్రెడిట్ కార్డ్ ఒక్కటే ప్లాస్టిక్ కరెన్సీ అనుకుంటే, ప్లాస్టిక్ మనీకి రకరకాల రూపాలు ఉన్నాయండి. ఒక స్వైప్ చేసే మెషినే ఉండక్కర్లా. పేటీఎంలో మీ దగ్గర మెషిన్ అక్కర్లేదు, నా దగ్గర మెషిన్ అక్కర్లేదు, ఫోన్ ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ఉంది, అది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాదండి, మీ యొక్క ఉద్దేశం కనుక కరప్షన్ ఆపాలి, నల్లధనం అరికట్టాలి అంటే చేయవలసిన చర్యలు ఆ డబ్బులు తీసేసి ఈ డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు, దానితో పాటు చేయవలసింది ఈ చర్యలు చేయాలి. ఉదాహరణకి 31 డిసెంబర్ తర్వాత 100కి 100 రూపాయలు రాబోయేటువంటి ఆంక్షలు ఏంటంటే ఏ వ్యక్తి లేదా సంస్థ కూడా ఇంతకన్నా క్యాష్ బ్యాలెన్స్ ఉంచుకోవడానికి వీల్లేదని చెప్పబోతున్నారు. అంటే అప్పుడు ఏమొస్తుంది, ఇప్పటి వరకు పుస్తకాల్లో బ్యాలెన్స్ చూపిస్తున్నాం, నిజంగా మన దగ్గర డబ్బులు ఉండవు, వడ్డీలు తిరుగుతూ ఉంటాయి ప్రపంచం లోకం అంతా, అవన్నీ కూడా కట్టడి చేయబోతున్నారు. ఇలా రాబోయే చర్యలు ఏం చేయబోతున్నారో తెలుసుకోకుండా ఇవాళ రోజున వాళ్ళకి ఆలోచన లేదనుకోవడం పొరపాటు. స్థాయిలో జరిగేదాన్ని, లేకపోతే కింది స్థాయిలో 2,50,000 రూపాయలు ఉంటే వేసుకోండి అని మనం కింది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, కానీ పైనుంచి ఉన్నదాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? చైనాలో ఒక పొలిట్ బ్యూరో మెంబర్ని ఉరిదీశారు, మనం చూసాం. రష్యాలో నిన్నటికి నిన్న ఒక ఆర్థిక మంత్రిని కళ్ళు మూసుకుని అరెస్ట్ చేసి పడేశారు. అక్కడ మన దగ్గర లేరా? రష్యాలో తెలియదా మనకి? సో అలాంటి కొన్ని జరిగితే కామన్ మ్యాన్ కానీ, లేకపోతే ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు అని ఆ కలల గంటమే 75 సంవత్సరాలు కలల గంటం అవుతుంది తప్ప కింది వాడి దగ్గరకు వస్తున్నాం సార్. నరసింహరావు గారు, సూర్యనారాయణ గారు, నేను అడుగుతున్నది ఒకటే. ఒక బ్రేక్ ఇప్పుడు వచ్చింది సార్, వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఒక బ్రేక్ వచ్చింది. ఒక మహానుభావుడు పుట్టాడు. చాలా చాలా ఎక్కువ. వస్తాను మీ దగ్గరికి వస్తాను, రామకోట గారు వస్తాను. దయచేసి కొంచెం ఓపిక పట్టండి దయచేసి, ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ నేను అంటున్నది ఒకటే, కరప్షన్ ఆరిజిన్ ఇక్కడ ఉంది, కరప్షన్లోనే బ్లాక్ మనీ ఆరిజిన్ ఉంది. కరప్షన్ బ్రేక్ చేయకుండా సాధ్యమా? కరప్షన్కి 3 అంశాలు ఇక్కడ: పొలిటికల్ కరప్షను, బ్యూరోక్రాటిక్ కరప్షన్, ఇండస్ట్రీ అంటే బిజినెస్ మ్యాన్ గ్రీడ్, ఈ 3 ఉంది. పొలిటికల్ కరప్షన్ అన్నది మీరు తీసుకుంటే కనుక 91 ఎకనామిక్ రిఫార్మ్స్కు ముందు మనం భారతదేశంలో ఆస్తులను అమ్ముకున్న రాజకీయ నాయకులను చూసాం. 91 తర్వాత ఎకనామిక్ ఎక్స్పాన్షన్ రిఫార్మ్స్ జనం ఆస్తులను నమ్మిన నాయకుల్ని వాళ్ళ ఆస్తులను 100,000 రెట్లు పెంచుకున్న నాయకులను చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, పొలిటికల్ పవర్ ద్వారా దేర్ ఈజ్ ఎ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫండ్. ఇవాళ ఒక కార్పొరేటర్ 50 లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాయండి. ఎందుకు సిద్ధమవుతున్నాయండి అంటే అతనికి అక్కడ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం అక్కడ వర్క్స్ జరిగిన వాళ్ళందరి దగ్గర కమిషన్ తీసుకున్నారు. దిస్ ఇస్ పొలిటికల్ కరప్షన్. ఇంకోటి, పొలిటీషియన్ కరప్ట్ చేస్తున్నాడు కాబట్టి బ్యూరోక్రాట్ కూడా అతనిలో భాగంగా. అంటే బ్యూరోక్రాటిక్ కరప్షన్ ఎక్కడ జరుగుతుంది? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. అంటే దెర్ ఈజ్ అ డిస్క్రిమినేషన్ ఇన్ ఎన్ఫోర్సింగ్ ద లా. అంటే మీకు ఒక పర్మిషన్ ఇవ్వాలి, ఎస్, అందుకనే దేర్ ఈజ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా. ఇంప్లిమెంటేషన్ మీన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. లాస్ ఆర్ వెరీ గుడ్, లాలో మనకేమి ఇదేం లేదండి, లాస్ ఆర్ వెరీ గుడ్. కానీ ఇంప్లిమెంటేషన్లో ఎన్ఫోర్స్మెంట్ పవర్ ఉన్న బ్యూరోక్రాట్స్ వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ ద రోల్. నెక్స్ట్, ఇండస్ట్రియల్ గ్రీడ్. మీరు అన్నట్టు దట్ ఈస్ వన్ రీజన్ ఈజ్ టాక్సేషన్. సో టాక్సేషన్ నేను ఎందుకు కట్టాలా? ఎస్ ఐ అగ్రీ విత్ దట్. టాక్సేషన్ ఇంత ఇండైరెక్ట్ ట్యాక్స్లు కట్టి, ఇంత డైరెక్ట్ ట్యాక్స్లు కట్టి నేను కష్టపడి సంపాదించుకుని, సో రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్లా దానికి ఒక ఆన్సర్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇందాక మిత్రులు చాలామంది చెప్పారు, అపోహల్లో ఉన్నారు కొంతమంది. అంటే బ్యాంకుల దగ్గర ఫండ్స్ వచ్చేస్తాయి, బ్యాంకుల దగ్గర ఫండ్స్ వస్తాయి. ఇప్పుడున్న బ్యాంకుల డిపాజిట్లనే వాళ్ళు లెండింగ్ ఎఫిషియన్సీ లేక ఎన్పిఎల్ చేసినారు. అంటే లాస్ట్ 10 yearsలో
నేను కూడా బ్యాంక్లో డైరెక్టర్ చేశాను. నేను వచ్చేటప్పటికి SBH NPS ఇట్ ఈస్ లెస్ దాన్ 1%. ఇట్ ఈస్ లెస్ దాన్ 1%. అండ్ I proudly say that all my 13 members of the board are very honest, and we have not entertained any bad proposal knowingly. Unknowingly if something goes, I don't know. And ఇప్పుడు టుడే వాట్ ఈస్ ద పొజిషన్ అండి? ఇప్పుడు ఎస్ 100 crores ఉన్నది ఇప్పుడు 8,000 crores-కి వెళ్ళింది లాస్ట్ 10 years ట్రావెల్. 8,000 crores. అట్లాగే ఈ ఎఫిషియన్సీ ఇప్పుడు ఇందాక కుటుంబరావు కూడా చెప్పారు, కొన్ని లక్షల కోట్లు బ్యాంకులో డిపాజిట్ కాకుండా ఉంటుందని. చాలా పొరపాటు. అది జరిగే ప్రశ్న కాదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎంక్రోచ్ అవుతారు ఒకళ్ళ అకౌంట్లోకి, ఆ అకౌంట్లో నుంచి తీసుకుంటారు. బట్ హియర్ ఆఫ్టర్ ఆయన మోడీ గారు చెప్పింది ఏంటి, 30th December తర్వాత ఏమేమి అస్త్రాలు వస్తాయన్న దాన్ని బట్టి ఇంకా దాని ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పారు కదా, ఇక్కడితో వదలను తర్వాత ఇంకా నేను అంటున్నది కూడా ఆయన దగ్గర ఏం అస్త్రాలు ఉన్నాయో, ఆయన దగ్గర లెట్ మీ ఆన్సర్ ఇది ఒకటే మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఆ బ్యాంక్స్ డిపాజిట్స్ గురించి మేము చెప్తాను. ఈ భారతదేశంలో ఆల్ బ్యాంక్స్ ఇచ్చినటువంటి కమర్షియల్ లోన్స్ 50 లక్షల కోట్లు ఉన్నాయి. 50 లక్షల కోట్లు. సో ఆల్ బిజినెస్ మ్యాన్ హ్యావ్ దేర్ క్యాష్ ఆన్ హ్యాండ్ ఉంది వాళ్ళ బుక్స్ ప్రకారం, వాళ్ళ చట్టాల ప్రకారం ఉంది. అది రీజనబుల్ క్యాష్ ఆన్ హ్యాండ్ వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు. ఓకే. నెంబర్ 2 ఫార్మ్ క్రెడిట్ 2016-17 ఫార్మ్ క్రెడిట్ టార్గెట్ 8.5 lakh crores. దాంట్లో టిల్ September disbursements have been done to the extent of 3.75 lakh crores. And November 8th ప్రకటన వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 lakh crores, 5 lakh crores డిస్బర్స్మెంట్ ఉంది. ఆ 5 lakh crores కూడా ఫార్మర్ తీసుకున్నది. అది ఫార్మర్ తీసుకున్న డబ్బులు, హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఇస్ బ్లాక్ మనీ? అదే కదా, ఇట్స్ నాట్ బ్లాక్ మనీ. దే విల్ గో ఇంటు ద సిస్టమ్. సో మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, దాన్ని టార్గెట్ చేస్తున్నాం. సిస్టంలోకి ఈ నోట్ల రద్దు లేకపోతే ఇవన్నీ కూడా మీరు అన్న ఆ ఫార్మర్ దగ్గర ఉన్నప్పుడు టార్గెట్ చేసింది, కానీ విజయ్ మాల్యా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు అదే చెప్తాను నేను. ఇందాక నేను మీకు చెప్పాను, ఇది సిస్టంలో నుంచి ఒక రౌండ్ వేసే క్రమంలో ఎక్కడైనా వస్తే మళ్ళీ ఆ రౌండ్ని ఏం చేస్తారు, వీళ్ళు అప్లికేషన్ జరగవచ్చు. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, నలుగురు తెలిసిన వాళ్ళు ఉంటాడు, వాళ్ళ అకౌంట్స్లోకి ఎంక్రోచ్ అయ్యి కూడా అది డిపాజిట్ జరుగుతుంది. సో 4 లక్షల 5 లక్షల కోట్లు బయట ఉండిపోద్ది అని అనుకున్నది అయితే కరెక్ట్. కానీ ఇక ముందు బ్లాక్ మనీ మీద ఆయన చర్యలు తీసుకునేది, అది ఇట్ హెల్ప్స్ ద ఎకానమీ. ఏం చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా యాంటీ కరప్షన్ చర్యలు, ట్రాన్స్పరెంట్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ లిటరసీ, ఈ రెండు జోడు గుర్రాలు ఒకటి ముందెళ్ళి ఒకటి వెనకాల వెళ్తుంటే కనుక అది జరిగే పని కాదు. ఈ రెండు జరగాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జరగాలి. ఆయన ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో పార్ట్గానే ఆయన జనధన్ యోజన తీసుకొచ్చాడు. సో ఆ జనధన్ యోజన తీసుకుని వచ్చి ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీని పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఫైనాన్షియల్ లిటరసీకి పెంచితే కనుక ఎస్ ఆయన అనుకున్న క్యాష్లెస్ సొసైటీ కానీ ట్రాన్స్పరెంట్ ఎకానమీ కానీ పాసిబిలిటీ ఉంటుంది. ప్రసాద్ గారు అప్పుడు సాధ్యమవుతుంది. అప్పటిదాకా ఎన్నిసార్లు నోట్లు మార్చాల్సి వస్తుంది అనేది నా డౌట్. ఎన్నిసార్లు ఇలా ఉండాల్సి వస్తుందో. రైట్. మీరు అన్నట్టుగా రామకోటే గారు, మీరు అన్నట్టుగా మహానుభావుడు పుట్టాడా లేకపోతే ఒక ఏమంటారు మొత్తానికైతే ఒక శక్తి ఒకటి వెంకటకృష్ణ గారు, ఇలాంటి చర్యలు మంచి చేయాలనుకున్న ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. అదైతే మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే చేయలేరు. ఎందుకంటే బంధాలు ఉన్న వాళ్ళు అయితే ఈ మాత్రం పెర్ఫార్మెన్స్ కూడా చేయరు. సరే, ఇది రిజల్ట్ ఏ విధంగా ఉంటుందన్నది అది పక్కన పెడితే హీజ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. సో వన్ హ్యాస్ టు అగ్రీ విత్ దట్. మీరు కూడా ఒక మాట అన్నారు, ఆయన ఇంటెన్షన్ మనం తప్పట్టట్లా. కాకపోతే ఇంకా స్ట్రింజెంట్ గా నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మన ఆలోచన. ఆ నెక్స్ట్ స్టెప్స్ ట్యాక్సేషన్ విషయంలో కానీ, కరప్షన్ విషయంలో కానీ, అది బ్యూరోక్రటిక్ అండ్ పొలిటికల్ కరప్షన్ విషయంలో కానీ, లేకపోతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా, ట్రాన్స్పరెంట్లీ, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. సో వీటన్నిటి ఇవి మెయిన్ అస్త్రాలు అయినట్లయితే డెఫినెట్ గా మనకి బ్లాక్ మనీ లేని ఇండియా చూడొచ్చు. మీరు అన్నట్టుగా క్యాష్లెస్ ఇండియా కూడా చూడొచ్చు. రామకోటే గారు, మీరు చెప్పినట్టుగా ఒక మహానుభావుడు పుట్టాడా ఇంకెవరు పుట్టారో నాకు తెలియదు, కానీ మీ 5 సంవత్సరాల సినిమాలో ఇంటర్వెల్ ఘనంగా ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ అయితే పార్లమెంట్ రూపంలో ఇలా మొదలైంది, జనం రోడ్ల మీద కనపడుతున్నారు.
సో క్లైమాక్స్ దాకా ఎలా వెళ్తారు? ఇంటర్వెల్ని మించి ఉంటుందా క్లైమాక్స్? జనం మెచ్చుకునే విధంగా ఉంటుందా, లేకపోతే తుచ్చుమంటుందా? మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్ అవినీతిని అరికట్టకపోతే, లేదా మీరు చెప్పిన విదేశాల నుంచి ఉన్న నల్లధనాన్ని తీసుకురాకపోతే నెగిటివ్ క్లైమాక్స్ అయ్యే ప్రమాదం ఉంది. సో మీరు చెప్పిన మహానుభావుడికి మరి జనం ఏం పెడతారో, ఓట్లు వేస్తారో వాతలు పెడతారో నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇవాళ 80% మంది ప్రజలకి ఒక ఆలోచన ఉంది, ఏంటంటే ఏదో మన దేశంలో ఏదో ఒకటి రావాలి, ఒక రిఫార్మ్ రావాలని కోరుకున్నారు. దాంట్లో ఏంటంటే ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైన రిఫార్మ్ ఏంటంటే కొన్ని చాలా ఇష్యూస్, జన్ధన్ యోజన ప్రవేశపెట్టేటప్పుడే ఆయనకు అవగాహన ఉంది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి అకౌంట్ ఉండాలి, ప్రతి సాధారణ వ్యక్తికి ఒక ఆలోచన సరళి ఉండాలి, ప్రతి వాళ్ళు కష్టపడి పనిచేయాలి, బద్ధకస్తులు దేశంలో ఉండకూడదు. బద్ధకస్తుల్ని మనం నిర్వీర్యంగా ఉన్నటువంటి ఈ కొన్ని విషయాల మీద మనం దృష్టి పెట్టాలని ఆలోచన చేశారు. ఇది ఇంటర్వెల్ కాదండి, అంతం కాదు, ఇది ఆరంభం. 10-15 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే గానీ ఈ 120 కోట్లు. భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఇవాళ మనం 125 కోట్లు అనుకుంటే వచ్చే సంవత్సరం చూసేప్పటికి 130 కోట్లు అయిపోతుంది. అందుకని ఈ దేశంలో పెరిగేటువంటి జనాభాకి ఒక దిశానిర్దేశం చేయాలి. ఆ దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ఎవరైనా సరే, సామాన్య మానవుడి దగ్గర నుంచి అతి పేదవాడి దగ్గర నుంచి అతి పెద్దవాళ్ళ దాకా, ఎవరైతే బాగా వ్యాపారం చేసేవాడు వాళ్ళ దాకా కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. వాళ్ళంత అకౌంటబిలిటీ ఉండాలి, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ప్రతి విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ జిఎస్టీ తీసుకొచ్చారు, దేశంలో ఎకానమీ పెరుగుతుంది, బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతాయి, బ్యాంకులో ప్రతి వాళ్ళు, ఇప్పుడు మనం సింగపూర్ లాంటి చిన్న దేశాన్ని చూస్తే అబ్బో అద్భుతంగా ఉంది ఈ దేశం అనుకుంటున్నాం. అంత స్థాయికి ఈ దేశాన్ని తీసుకెళ్లాలి అంటే దీనికి రిఫార్మ్స్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు చేదోడు వదోడు ఇవ్వాలి. ఇవాళ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు, మోడీ గారు చేసిన చర్య అద్భుతం, కానీ కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయంటున్నారు. ఆ ఫాల్ట్స్ సరిదిద్దుకుని మన దేశాన్ని ముందు పదంలో తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు మోడీ గారు చేస్తున్నారు. ఈ రాబోయే ముఖ్యమైన ఉద్దేశం కూడా అదే, ఈ చర్చ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా అదే. అలాగే మీ అమ్ముల పొదిలో ఏం అస్త్రాలు ఉన్నాయో తెలియవు కాబట్టి ప్రజాబాహుళ్యంలో ఉన్న కొన్ని అంశాలను బినామీలు అంటే అది కూడా నల్లధనకి బినామీలు పెట్టుకోవడం కూడా నల్లధనలో భాగమే కదా. రామకోటయ్య గారు 50 కోట్లు సంపాదించి ఒక 20 కోట్లు వెంకటకృష్ణ అనే బినామీ పేరు మీద పెట్టడము అంటే అది నల్లధనమే కదా. ఆ 50 కోట్లు ఎక్కడ సంపాదించాడు రామకోటయ్య అంటే అవినీతితో సంపాదించాడు, చట్టాన్ని వాడుకుని సంపాదించాడు, అక్రమ నిర్మాణాలు చేసి సంపాదించాడు, డీవియేషన్స్కి వెళ్ళి సంపాదించాడు, అధికారుల్ని కొని సంపాదించాడు, ఎమ్మెల్యేగా ఓట్లు కొని సంపాదించాడు. సో ఇవన్నీ వస్తాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ చర్చను ముగించే ముందు అలాంటిదే ఉండదు రాబోయే రోజుల్లో, అలాంటిదే ఉండకూడదని సంతోషిస్తున్నాను. ఇంతవరకు మేము అవ్వలేదు, రేపు పొద్దున ప్రజాప్రతినిధులు అయితే ఉండకూడదనే అందరి తాపత్రయం ఉండదు. అందరి తాపత్రయం ఓట్లు కొనుక్కునే సంస్కృతి లేదా వీడికి ఓటేస్తున్నాం, వీడు సరైన వాడా కాదా, వీడు మాఫియా వాడా కాదా, అక్రమ నిర్మాణాలు చేస్తున్నాడా సక్రమ నిర్మాణాలు చేస్తున్నాడా, ప్రతి ఒక్క విషయం గురించి ప్రజలు ఆలోచిస్తారు. మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే డిబేట్ జరుగుతుందో ఆ డిబేట్ లో ఉండేది వీడు వ్యక్తిగతంగా కూడా అలాంటి అలా ఉండకూడదనే, భవిష్యత్తు బాగుండాలనే ఇప్పుడు మనం ఏవైతే చర్చించామో ఈ అంశాల మీద దృష్టి పెట్టాలనే ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకరోజు రామకోటి గారు ఇందులో ఒకే ఒక సూచన చేయడం కూడా మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం కావాలంటే డిస్కస్ చేయడంతో పాటు, అంటే ఒకటి మన ప్లాస్టిక్ కరెన్సీ అనే మాట బదులుగా డిజిటల్ కరెన్సీని చేయడం అనేది ఒకటి ప్రాచుర్యం తేవడం ఒకటండి. రెండవది ఏం చేయాలి, పేపర్లెస్ కరెన్సీ కాకుండా రెండోది ఏం చేయాలంటే, మనకు అదృష్టవశాత్తు దేశంలో ఇండియన్ రూపీనే ఇంకా చలామణిలో ఉంది కాబట్టి ఎక్కువ మనీ బ్యాంకుల్లోకి తిరుగుతూనే ఉంటుంది కాబట్టి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రతి వ్యక్తిని ఎన్ని నోట్లు వేసావు బాబు అని అడిగేటువంటి పెయిన్ స్లిప్ బదులుగా దీనికి సోర్స్ ఎక్కడుందో చేయడం కనుక కంపల్సరీ చేసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నల్లధనాన్ని హ్యాండిల్ చేయడానికి భయపడతాడు. అంటే ఒకవేళ ఒక అధికారి నల్లధనంగా లంచం తీసుకున్న నాకు ఇచ్చినట్లయితే నేను బ్యాంకులో డిపాజిట్ చేయాలి అంటే కనుక నేను సోర్స్ రాయాలనే కంపల్సరీ రూల్ పెట్టి అది కనుక ట్రాక్ చేసే సిస్టమ్ వచ్చినట్లయితే దాదాపుగా నల్లధనం అరికట్టబడడానికి అవకాశం ఉంటుంది. అదేదో చెప్తున్నా సార్, జనాన్ని భయపడుతున్నారు. అది కూడా బీబీటీ అంట, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, బీటీటీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే బీటీటీ అంటే ప్రతిసారి అది కూడా వ్యాట్ లాగా తయారవుద్దేమో, చచ్చిపోతారు సార్. అది అర్ధకాంతి అందులో చచ్చిపోయే అవకాశం ఉండదు. మీరు బ్యాంక్ లో డబ్బులు దాచుకుంటే తీసుకున్నప్పుడు కాదు, బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు ట్యాక్స్ వేస్తారు. అది వస్తే కనుక ఈ చర్చను ముగించే ముందు క్రీస్తు పూర్వం 43లో ఒక తత్వవేత్త చెప్పిన ఒక కొటేషన్తో ముగిద్దాం. పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు, ధనికులు వారిని వాడుకుంటారు,
సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు. గమనించండి, పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు, ధనికులు వారిని వాడుకుంటారు. సైనికుడు పై ఇద్దరిని రక్షిస్తుంటాడు. పన్ను కట్టేవాడు పై ముగ్గురికి కడుతూ ఉంటాడు. పన్ను కట్టేవాడు పై ముగ్గురికి కడుతూ ఉంటాడు. తిరుగుబోతు పై నలుగురికి బదులుగా విశ్రాంతి తీసుకుంటాడు. తిరుగుబోతు. తాగుబోతు పై 5గురు కోసం తాగుతుంటాడు. ధనాగార నిర్వాహకుడు పై 6గురిని దోపిడీ చేస్తుంటాడు. న్యాయవాది పై 7 మందిని తప్పుదోవ పట్టిస్తుంటాడు. వైద్యుడు పై 8 మంది నుంచి డబ్బు తీసుకుంటాడు. 10 కాటి కాపరి పై 9 మందిని పాతి పెడతాడు. రాజకీయ నాయకుడు పై వారందరి మూలంగా హాయిగా జీవిస్తాడు. రామకోటే గారు, పై వారందరి మూలంగా హాయిగా జీవిస్తాడు. అలాంటి రాజకీయం ఉండకూడదు, అని కోరుకుందాం. రాజకీయ నాయకుడు అలా ఉండకూడదని కోరుకుందాం. అలాంటి రాజకీయ నాయకుడు ఉండకూడదనే మనం కోరుకుందాం. ఇది నేను చెప్తున్నది కాదు, క్రీస్తు పూర్వం 43లో ఒక తత్వవేత్త చెప్పిన మాట రామకోటే గారు. అలాంటి రాజకీయ నాయకులు లేకుండా మన వ్యవస్థ తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకోటే గారు అండ్ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యనారాయణ గారు అండ్ ప్రసాద్ గారు. అలాగే మా చర్చలో పాల్గొన్న కుటుంబరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.